ఇదేంటి ఈ టైంలో? ఏమండి, కార్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయిందండి. నీకు అసలు బుద్ధుందా? రేపు లండన్ ప్రయాణం పెట్టుకుని ఆ మొక్కు ఈ మొక్కు అని గుడి చుట్టూ తిరుగుతావా? సరే, ఎక్కడున్నావు? దగ్గరలో ఏదో స్టేషన్ ఉన్నట్టుందండి. ఎవరో కుర్రాడు వస్తున్నాడు, కనుక్కుంటాను. ఓకే లక్ష్మి, జాగ్రత్తగా వచ్చి. సరేనండి, ఉంటాను. బాబు బాబు, ఇక్కడ దగ్గరలో రైల్వే స్టేషన్ ఏమైనా ఉందా? ఉందా ఆంటీ. కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేస్తావా? రండి. ఇది షార్ట్ కట్ ఆంటీ. నానా, మీ దేవురు ఎక్కడి నుంచి వస్తున్నావు? పక్కూరు ఆంటీ, ట్యూషన్కి వెళ్ళేసి వస్తున్నా. ఓహో, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారా ఆంటీ. అయ్యో, సారీ నానా. పర్లేదాంటీ, పెద్దమ్మ పెద్దనాన్న ఉన్నారు చూసుకోవడానికి. యూర్ సో లక్కీ. అంతేకాదంటీ, బాబాయ్ పిన్ని అత్త మామ చెల్లెళ్ళు మర్దళ్ళు నన్ను బాగా చూసుకుంటారా ఆంటీ. అబ్బో, రే మావా, మంచి ఫిగర్ రా ఇదే. నానా, సైకిల్ తీ. వెళ్ళిపోతుందా? వేరే రూట్ వెళ్దాం. ఏం మాట్లాడుతున్నావు? రేపు లండన్ ప్రయాణం పెట్టుకుని ఇప్పుడు ఆ కుర్రాడి దగ్గరికి వెళ్తానంటున్నావు? ఏంటి లక్ష్మి ఇది? పాపమండి, వాడు నా ప్రాణాలు కాపాడాడు. నేనెళ్ళి సాక్ష్యం చెప్పకపోతే వాడికి శిక్ష పడుతుంది. లక్ష్మి, ఈ టైంలో పోలీసులు కోర్టులని తిరిగి మన కెరీర్ నాశనం చేసుకుంటామా? 1 year నుంచి కష్టపడి లండన్ లో జాబ్ సంపాదించాం. నువ్వు రేపు లండన్ వెళ్ళి తీరాలి. నేను అక్కడికి వెళ్ళి నా ప్రశాంతంగా ఉండలేనండి. ప్లీజ్ అండి, ఆ కుర్రాడికి ఏదన్నా చేద్దాం. సరే, నీ ఇష్టం. మీరు ఎలాగో 1 week తర్వాతే లండన్ వస్తున్నారు కాబట్టి ఆ కుర్రాడి ఫ్యామిలీ ఎక్కడుందో వెతికి వాళ్ళకి చెక్ ఇవ్వండి. ఎస్, యూర్ రైట్. నువ్వు హ్యాపీగా బయలుదేరు, నేను చూసుకుంటా కదా. ఆర్డర్! ఆర్డర్! ఈ కుర్రాడు చేసిన నేరానికి సరైన కారణం చెబుతున్నప్పటికీ దానికి సాక్ష్యాలు, సంఘటనకి సంబంధించిన వ్యక్తులు ఏమీ లేని కారణంగా జాగర్లమూడి తేజ్ అనే ఈ 10 ఏళ్ల కుర్రాడికి సెక్షన్ 321 ప్రకారం 7 సంవత్సరాల శిక్ష విధిస్తూ బాల నేరస్తుల కారాగారానికి పంపవలసిందిగా తీర్పునిస్తున్నాను.
నువ్వేం భయపడకు, నువ్వు ఏ తప్పు చేయలేదు. మేమందరం ఉన్నాంగా, ధైర్యంగా వెళ్ళు. సార్, ఏంటండి అలా చూస్తున్నారు? వాడికి అమ్మా నాన్న లేరు. నా తమ్ముడు కొడుకైనా నా కొడుకులానే పెంచాను. వాడిని బయటికి తీసుకురావడానికి కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కాలేదు. వాడిని జాగ్రత్తగా చూసుకోండి సార్. ఎందుకండి అంత బాధపడతారు? వాడైనా క్రిమినలా? చిన్నపిల్లాడు. మీరేం బాధపడకండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా. మీరు వెళ్ళండి. తీరిగా తీసావరా? థాంక్స్ రా. పర్ఫార్మెన్స్ కి ఇంప్రెస్ అయ్యి హెచ్ఓడి సార్ వచ్చారు. హాయ్ తేజ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీళ్ళందరూ నా హైదరాబాద్ ఫ్రెండ్స్. మా బాబాయ్ ట్రూప్ లో పాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు నేను పాడుతూ ఉంటాను. మన కాలేజ్ ప్రోగ్రామ్ అని వీళ్ళని పిలిపించాను సార్. హాయ్ గైస్, రేపు మన హాస్టల్ డే, మీరందరూ ఇక్కడే ఉండాలి. సార్, నేను మా ఊరు బయలుదేరిపోతాను సార్ ఇవాళ. బట్ వై? రేపు మా అన్నయ్య బర్త్డే సార్. ఓ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. తేజు తను మా పెద్ద చెల్లెలు, మా చిన్న చెల్లెలు, మా మరదళ్ళు సార్. రేపు అన్నయ్య బర్త్డేనే కాదు సార్, దాంతో పాటు మా అందరికి సమ్మర్ హాలిడేస్ కూడా. మా ఫ్యామిలీలో ఎవ్వరు ఎక్కడున్నా సరే ఈ టైం కల్లా మా ఊళ్ళో ఉండాల్సిందే. ఇది మా పెద్దనాన్న ఆర్డర్. రే కథలకు లేవండి, లేవండి, ముహూర్తానికి టైం అయింది, లేవండి. ఏమండి, బొట్టు పెట్టుకుని వెళ్ళండి. అన్నయ్య, 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 మనం మోసపోయామన్నయ్య. నా కూతురు ఎవరితోనో లేచిపోయిందన్నయ్య. ఏమంటున్నారు? పిచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడే ఎక్కడో ఉంటుంది, సరిగ్గా వెతకండి. రాత్రి ఎవరో ముగ్గురు వచ్చారంట అన్నయ్య, వాళ్ళతో లేచిపోయింది. తేజ్, తేజ్, అయ్యో
ఈ ఘోరం చేసిందే వాడన్నయ్య. ఎవడో ముక్కు మొహం తెలియని దౌర్భాగ్యుడికిచ్చి గుళ్ళో పెళ్లి చేసి పంపించేశాడంట. పెద్దనాన్న, అది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెద్దనాన్న. అయితే పెళ్లి చేసేస్తావా? అది కాదు పెద్దనాన్న, నేను చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమే కదరా. అది తెలుసో తెలియకో ఎవరినో ప్రేమిస్తే నచ్చ చెప్పాలి కానీ తీసుకెళ్లి పెళ్లి చేసేస్తావా? చిన్నప్పుడు జైలుకెళ్ళావు, మా పరువు తీసావు. ఇప్పుడు పందిట్లో పెళ్ళాపి మళ్ళీ మా పరువు తీసావు. ఈ ఊర్లో తలెత్తికి ఎలా తిరగరా? రే, ఇప్పుడు మా బామర్దికి ఏం సమాధానం చెప్తావు? చెప్పరా. వీడితో మాట్లాడి బావా, ఇదంతా మీ అనే వీడితో చేయించాడు. పైగా పెద్ద మనిషి ముసుకోండి. నా కళ్ళ ముందే నా బామర్దిని కొడతారా? అన్నయ్య, నాకు అర్థమైపోయింది అన్నయ్య. ఈ ఇంట్లో నాకున్న గౌరవ మర్యాదలు ఏంటో నాకు అర్థమైపోయింది. ఇంకా చాలు అన్నయ్య. నువ్వు చేసిన మర్యాద, తీసిన పరువు చాలు. అన్నయ్య, వాడు నీ వల్ల ఇలా తయారయ్యాడు. అందరికీ సారీ బాబాయ్. ఈ రోజుతో మీకు నాకు తెగదింపులైపోయాయి. రండి. 50 ఏళ్ళుగా చిన్న మనస్పర్ధ కూడా లేకుండా కలిసి ఉన్న కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసావు కదరా. ఇక నువ్వు జీవితంలో మళ్ళీ ఇంటికి రావద్దు. పోరా. వెళ్ళండి. అరే మామ, ఇప్పటిదాకా కాలేజ్ పేరు అడ్డం పెట్టుకుని ఫుల్ టైం పాస్ చేసాం. చదువు పూర్తయింది, ఇప్పుడు వెళ్ళరా? సప్లిమెంటరీ ఉంది కదా సార్. సార్ టికెట్ సార్. నాదేదరా? మీకెందుకు సార్, పక్కన పల్లెటూరు కదా సార్. అరే ఎఫ్ఎం, నీకు విషయం తెలీదారా? వీడిని వీళ్ళ పెద్దనాన్న ఇంట్లో నుంచి పంపించేసి సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి ఈడు ఇలా హైదరాబాద్ బాబాయ్ ఇంటి నుంచి వస్తున్నాడు. అవునా సార్? మరి సారీ సార్, మీకు ఇప్పుడు హైదరాబాద్ టికెట్ తీసుకొస్తా. తీసుకుంటా. సరే సార్. నిన్న నాకు ఒకడు ప్రపోజ్ చేశాడే, చెప్పు తీసాను. అవునా? మామ, నాకు డౌట్. ఏంటో చెప్పు. అబ్బాయిలు లవ్ చెప్పగానే అమ్మాయిలు చెప్పులు ఎందుకు తెస్తారు మామ? ఎందుకంటే అబ్బాయిల ప్రేమ దేవుడితో సమానం కాబట్టి. అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు తీసేసి వెళ్తాం, ఇది అంతే. మామ, నువ్వు సూపర్ మామ. సూపర్. ఒక్క నిమిషం. దొంగ మొహాలు. చెప్పరా మామ, బయలుదేరావా? బయలుదేరాను. అరే శిరీష్ కి ఎంత ట్రై చేసినా అది పడట్లేదురా, ఏదైనా ఐడియా చెప్పరా. చెప్తా. అమ్మాయిల్ని పడడం చాలా ఈజీ. ఒక పంచి, ఓ 3 రోజులు అమ్మాయి చుట్టూ తిరుగు. 3 రోజులు అమ్మాయిని చూస్తా ఉండు. 4వ రోజు కూడా తిరుగు. ఆ అమ్మాయి చూసినా నువ్వు చూడొద్దు, అప్పుడు డిస్టర్బ్ అవుద్ది. చూడు. హలో, అరే చూస్తూనే ఉండిపోలే, ఏం చేయాలి చెప్పరా. హలో మామా, హలో హలో. కూర్చోవయ్యా. అచ్చి బాబోయ్, ఇదేంటి నన్నే చూస్తుంది? చూడకు, అందరూ చూస్తున్నారు.
తాత చెప్పమ్మా. నా గురించేనా? చెప్పే. బ్లైండా తాత? My first love story is a blind love story. అసలు ఎవరమ్మా నువ్వు? ఇక్కడెందుకు దిగావు? తాతయ్య, అబ్బాయిలు అమ్మాయిలు పడేయడం చాలా ఈజీ అనుకుంటున్నారు, అందుకే అతనికి స్ట్రోక్ ఇచ్చా. ఇక లైఫ్ లాంగ్ మర్చిపోలేడు. నా కాఫీ ఎలా ఉంది? కాఫీలో కాఫీ పొడి వేయాలని ఎన్నిసార్లు చెప్పానా నీకు? కాఫీ పొడి లేకుండా కాఫీ చేయటం ఎలా? యూట్యూబ్ లో చూసి చేశాను. అందుకే ఇలా తగలడింది. ఇదే కాఫీ ఫేస్బుక్ లో పెడితే 500 లైక్స్ వచ్చాయి తెలుసా? ఫేస్బుక్ లో కాఫీ తాగరే, చూస్తారు. హలో క్రేజీ బాయ్స్ మ్యూజిక్ బ్యాండ్. హలో అంకుల్, తేజ్ ఉన్నాడా? హలో బాబాయ్, తేజ్ వచ్చాడా? ఏంటి సిటీలోనే బిజియెస్ట్ సింగర్ నేను. అలాంటిది నాకే రోజుకి 5-6 ఫోన్ కాల్స్ రావు. రాత్రి వచ్చాడు, ఇప్పటికీ 60 ఫోన్ కాల్స్. ఏం పీకుతున్నాడు ఏంటో. ఫోన్స్ రావాలంటే ఫ్యాన్స్ ఉండాలి. రారా, ఇప్పుడు టైం ఎంత అయింది? 9 అయింది. ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతావు ఎన్నిసార్లు చెప్పాను. ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతారంటే పేపర్ రోడ్ కూడా బెంచ్ కార్లో తిరగాలి. అద్దరింది బంగారం. అవునండి, పాలు తాగితే బలం వస్తుంది అనుకుంటే పిల్లి కూడా పుల్లైపోయి ఉండేదిగా. పంచా ఆ మాత్రం మాకు చేత కదా. ప్రాక్టీస్ చేస్తే మ్యూజిక్ వస్తుందంటే ఈ పాటికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండేవాడిని. బాబాయ్ ఫ్లోలో నీ మీద నువ్వే పనిచేసావు తెలుసా? ఫ్లో మిస్ అయింది. అరే బంగారం, రాకరాకి ఇంటికి వచ్చావు, నీకు చికెన్ పులిహార చేసి పెట్టినా? ఏంటి చికెన్ పులిహార? చాలా బాగుంటుంది. ఎలా చేస్తారు పిన్ని? ముందుగా బాదం తిని బాగా బలిసిన కొడిని తీసుకుని ఈకలు పీకి ముక్కలు కట్ చేసి బాగా పులిసిన చింతపండులో నానబెట్టి. వింటుంటేనే నోరు ఊరిపోతుంది పిన్ని. చిన్నగా చేసి బాబాయ్ పెట్టేసి నాకు మాత్రం హోటల్ నుంచి ఆర్డర్ చేయి బాబాయ్. మిత్రులు కలిసి నన్ను ఏడిపిస్తారా? నా హోటల్ ఎవరా మళ్ళీ? అనే నువ్వు ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బానే ఉన్నాను. సుధా ఇష్యూ ఎలా ఉన్నారు? బాగున్నారనే. టికెట్స్ రిజర్వ్ చేసుకున్నారా? రిజర్వేషన్ అయ్యిందనే. 1 వీక్ లో బయలుదేరుతున్నాం. సరే అన్నయ్య, అది చెప్పు. తేజు చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు. వాడిని కూడా ఏమైందండి? ఫోన్ పెట్టేశాడు. అయ్యో, తేజ్ అంటే చాలు ఫోన్ కట్ చేసేస్తారు. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేయడం తప్ప. చిన్నప్పుడేమో 7 ఏళ్లు జైల్లో గడిపాడు. ఆ తర్వాత 2 ఏళ్లు హాస్టల్లో సరిపోయింది. ఇంకెప్పుడు వాడు దూరంగానే ఉండాలా? ఈ సరైన వాడిని తీసుకెళ్దామండి. బాగా ఎలా కన్విన్స్ చేద్దాం. ట్రై చేద్దాం. ఏంటి కోతులు ఇంకా కాలేజ్కి వెళ్ళలేదు? మీ చెల్లిని ఒక సీనియర్ ర్యాక్ చేస్తోంది, దమ్ము కొట్టమని ఏడిపిస్తోంది. మిమ్మల్ని ర్యాగింగా? ఒక అన్నయ్య వయ్యుండి చెల్లిని ఇలా చేశారంటే ఇలా నవ్వుతావా? నవ్వకుండా మిమ్మల్ని చూసిన వెంటనే చాక్లెట్లు తినండి, టీ తాగండి అని అడుగుతారేంటి? రే అన్నయ్య, ఎవరమ్మాయి చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను దమ్ము కొట్టడం కాదు, ఆ దమ్ము కొట్టాలి, నేను చూడాలి. టార్చర్ అంటే ఏంటో దానికి తెలిసి రావాలి. చూస్తావుగా, టార్చర్ అన్న పదం విన్నప్పుడల్లా అది టెన్షన్ తో టాబ్లెట్లు వేసుకునేలా చేస్తా. ఇది అడ్వాన్స్ మటుకే, బ్యాలెన్స్ రెడీ చేసుకో. మాటలు తగ్గించి పని చూడరా. ఓకే రే, ఆ అమ్మాయి ఫోటో నీ నంబర్ కి వాట్సాప్ చేస్తా. చెయ్యి. ఎరా ఈ గెటప్ చూసి భయపడిద్దంటావా? నమస్తే సార్. నమస్తే. ఈ గెటప్ చూసి నన్ను నిజంగానే పోలీస్ అనుకుంటున్నారా బావా? మా నాన్న రియల్ గా పోలీస్ అవ్వడం మనకి చాలా హెల్ప్ అయింది బావా. మన గెటప్ అంతా ఓకే గానీ అసలు ఏం చేద్దాం అని ప్లాన్? నా చెల్లి నడిపించిన ఆ సీనియర్ చేత సిగరెట్ తాగించి ఆ వీడియోని వాట్సాప్ లో వైరల్ చేయిస్తా. రెడీయా? రెడీ. రేయ్ అమ్మాయి డీటెయిల్స్ చెప్పరా. ఇదే ప్లాట్ఫామ్ గోదావరి ఎక్స్ప్రెస్ S4 బ్లూ డ్రెస్. ఇది గుడ్డిది కాదా? ఎంత మోసం చేసింది. ఫోటో తీరా. ఆ రోజు నేను, నిన్న మా చెల్లి, ఇవాళ నేను వదిలే ప్రసక్తే లేదు.
అమ్మా వీడితో చాలా రిస్క్ అమ్మా. మాకే వీడంటే చాలా భయం. వీడేం చెప్తే చేసే తల్లి. నేను అరుస్తా. నేను పొడుస్తా. నా దగ్గర డబ్బులు లేవు. నాకు డబ్బు అక్కర్లేదు. మరేం కావాలి సార్ ప్లీజ్. ఇటురా దమ్ముగొట్టు. కొద్దు సార్ నాకు అలవాట్లేదు. దమ్ముగొట్టు ప్లీజ్ సార్. పొడుస్తా. ఏంటి సార్ మీరలా? మావా దీన్ని ఇలా వదిలేస్తే చార్మినార్ బొమ్మేసి ఎలా ఉందిరా? అయిపోయింది సార్. అయిపోయింది సార్. అయిపోయింది సార్. ఇంకొకటి. ఓమా ఇప్పుడు నిన్ను ర్యాక్ చేసిన మీ సీనియర్ వీడియో చూడబోతున్నావు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ చేస్తే ఆ వీడియో వైరల్ అవుద్ది. మీ సీనియర్ పరువు పోద్ది. థాంక్స్ రా అన్నయ్య, గ్రేట్ జాబ్. సీనియర్ ని ర్యాగింగ్ చేయమంటే ఎవరో ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేసి నా దగ్గర డబ్బులు నొక్కేస్తావరా? బుజ్జి మీ సీనియర్ మన ఇద్దరు లైఫ్ లో క్రాస్ అయిందిరా. మా చెల్లిని ర్యాగింగ్ చేస్తావా? చంపేస్తా. ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తావా అమ్మా? నేను డబ్బులు ఇవ్వను. డబ్బులు ఇవ్వా? ఇవ్వను. ఎందుకు? అది నా సీనియర్ కాదు. ఏయ్ బ్లూ డ్రెస్ S4 కోచ్ వాట్సాప్ చేసావు అమ్మాయి కదా. బ్లూ డ్రెస్ వేసుకుంటే బామ్మని కూడా ర్యాక్ చేస్తావా? ఇది చీటింగ్. చాలా టూ మచ్ చేస్తావు. ఏమనుకుంటావు నువ్వు? మీ సౌండ్లు చార్మినార్ వరకు వినపడుతున్నాయి. ఏయ్ ఎంత ఖర్చు పెట్టి ఆ వీడియో తీయించింది తెలుసా నీకు? ఖర్చు పెట్టి తీసారని ఫ్లాప్ సినిమాను కూడా హిట్ చేస్తారా జనాలు? కుదరదు. ఇది ఆపండి. అసలు ఏం జరుగుతుందిరా? ఏంటి? చూడనా, మా సీనియర్ ని ర్యాక్ చేస్తానని డబ్బులు తీసుకుని ఎవరు దానపోయే దానమని ర్యాక్ చేశాడు. దానం ఎవరు? అదిగో చూడు. ఈ అమ్మాయిని నువ్వు ర్యాక్ చేసింది? అది పోలీస్ కమిషనర్ కూతురు. కమిషనర్ కూతురా? అవును డాడీ, అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట కదా. అవునా? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్? ఒకసారి వాళ్ళ అమ్మాయిని ఎవరో ఏడిపిస్తే వాడు నేను ఎన్కౌంటర్ చేశాడంట. అవునా? మీకు తెలీదా? పోలీస్ కమిషనర్ కూతురుతో ఎందుకు దమ్ము కొట్టించావరా? పోలీస్ కమిషనర్ కూతురు అయితే భయపడతావా ఏంటి? మరి ఆ చేతులు ఎందుకు వణుకుతున్నాయో? వాడు ఇదంతా చేసింది నీకోసమే కదే. ఎందుకు వాడిని ఏడిపిస్తున్నావు? నీ కొడుకి పని కోసం లంచం తీసుకున్నాడు తెలుసా? నీ యబ్బ చెల్లి పంపిన అమ్మాయి ఫోటో తీయమంటే నువ్వు చేసిందేంట్రా? నువ్వు ఫోటో తీయమన్నా నేను క్లిక్ చేసి చూపించాను. నాదే ఉంది. ఏడ్చావులే. తీసింది ఎవరి ఫోటో తెలుసా? కమిషనర్ కూతురు ఫోటో. All the lines to this route are busy. Please try after 40 years. ఎక్కడికి పోతావురా అన్న? నువ్వు లోపల పోవే. ఏమండి, నాకు చాలా భయంగా ఉందండి. ఆ కమిషనర్ వాడిని ఏమన్నా చేస్తాడేమోనండి. అది కమిషనర్ కూతురు కాదు, కంట్రీ చికెను కాదు. అవునా? నువ్వే కదా చెప్పావు తేజుని అనే దగ్గరికి తీసుకెళ్లాలని. ఇలా భయపెడితే మనతో వస్తాడని ఈ స్కెచ్. చిలిపి. మరి ఇంతకీ అమ్మాయి ఎవరు? ఎవరికి తెలుసు? నందిని, 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 కమాన్. పద పద పద. నమస్తే సార్. అయ్యా, ఈ పిల్ల నన్ను నా టామీని యాక్సిడెంట్ చేసి చంపేయాలనుకుందయ్యా. యువర్ ఆనర్, నా క్లయింట్ యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ చేసిందే గానీ ప్లాన్ ప్రకారం చేయలేదు. ఆ వ్యక్తికి నా క్లయింట్ కి ఫ్యాక్షన్ కక్షలు కూడా లేవు యువర్ ఆనర్. నువ్వు చెప్పమ్మా. నేను స్కూటీ మీద వెళ్తుంటే కుక్కకి రోడ్ అవతల బిస్కెట్ కనిపించి పరిగెడుతూ నాకు అడ్డొచ్చింది. దాన్ని పట్టుకోవడానికి ముసలోడు వస్తే కంట్రోల్ తప్పి నేను గుద్దేశా. ఏంటమ్మా, నీ బండికి బ్రేకులు లేవా? ఉన్నాయి కాబట్టి ముసలోడు బతికాడు, లేకపోతే ఈ పాటికి ముసలోడు రిప్పే. ఏంటమ్మా ముసలోడు అని పదే అంటున్నావు? నువ్వు కూడా ముసలోడువే కదా, మర్చిపోయాను మహేష్ బాబు. చలసాని నందిని అని ఈ అమ్మాయి బండి రామస్వామి అనే అతన్ని గుద్దినట్లు నేరం ఒప్పుకుంది. కాబట్టి ఆయనకి అతని కుక్క పిల్లకి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 2000 ఇవ్వాలని తీర్పు ఇస్తున్నారు. అంతేకాకుండా ముసలతన్ని గాయపరిచినందుకు గాను
15 రోజులు ఓల్డ్ ఏజ్ హోమ్ లోను, కుక్క పిల్లని గాయపరిచినందుకు గాను 15 రోజులు యానిమల్ కేర్ సెంటర్ లోను మూగ జీవాలకి సేవ చేయాలని తీర్పు ఇవ్వటమైనది. డబుల్ తే రే నీకంటే ఆటో వాళ్ళు బెటర్ కదరా. ఆహా, అయితే నువ్వు స్నూపీ గారికి ఇంజెక్షన్ చేయించుకొని రేపు పొద్దున ఇంటికి వచ్చి వెయిటింగ్ ఛార్జెస్ కూడా ఇస్తాను రా. లోపలికి పదా. తల్లి నువ్వు లోపలికి వెళ్ళరా, నేను వస్తున్నా. రే స్నూపీ, నీ హాస్పిటల్ స్టార్ హోటల్ రేంజ్ లో ఉందిరా. రే ఏమ్మా ఇంతసేపా? ఇంకా 10 కుక్కలకి స్నానం చేయించాలి, 6 పిల్లలకి హెయిర్ కట్ చేయాలి, 3 గుర్రాలకి పళ్ళు తోమించాలి. త్వరగా కానీ అమ్మా. ఓ మై గాడ్, ఇంకా 10 కుక్కలా? నీకెంత డబ్బైనా ఇస్తా, ఈ సేవ నుంచి నేను తప్పించమ్మా. అమ్మో, ఇక్కడ లేడీ కానిస్టేబుల్ చాలా స్ట్రిక్ట్. కోర్టులో పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారా లేదా, కరెక్ట్ గా పని చేస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటుంది. కానీ నీకోసం నేను ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టగలను. ఏంటిది? నీ బదులు ఇక్కడ ఎవరినైనా ఉంచు, మిగతాది నేను మేనేజ్ చేస్తా. దానికి ఎవరు ఒప్పుకుంటారు? ఏంటమ్మా నువ్వు మరీను ఇంత అందం పెట్టుకుని అలా మాట్లాడతావేంటి? అయినా నీకు ఒక్క బకరా కూడా దొరకడా? అది కరెక్టే, కానీ ఇప్పటికిప్పుడు బకరా ఎవడు దొరుకుతాడు? ట్రైన్ పార్టీ? రే అనయ్య, కమిషనర్ కూతురా. కమిషనర్ కూడా వచ్చింటాడేమో. నేను వెళ్తా. ఎందుకు భయపడుతున్నావు? నువ్వేం తప్పు చేసావని? నేను వెళ్ళి మాట్లాడతా. నువ్వు ఉండు. హాయ్. వాడు గుర్తొచ్చాడా? మొన్న స్టేషన్లో మీతో దమ్ము కొట్టించాడు. అవును, నీకెలా తెలుసు? నేను వాడి సిస్టర్ని. వాడు వీడు ఒకడే. నేనెంత గుర్తుపట్టలేకపోయాను. యాక్చువల్లీ మీకు వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా. రాస్కల్. వాడి మీద మీకు 2 రోజుల నుంచి కోపం, నాకు 15 ఏళ్ల నుంచి కోపం. చిన్నప్పటి నుండి ప్రతిదానికి లంచమే. మీరు కమిషనర్ కూతురని బిల్డప్ ఇచ్చాను. అవునా? మీరు కూడా అదే ఫాలో అయిపోయి వాడిని ఆడుకోండి ప్లీజ్. నన్ను సేవ్ చేయడానికి దాని కాలు పట్టుకుంది నా చెల్లి. నా మీద ఇంత ప్రేమ ఉందని తెలిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ లాగేవాను కదా. ప్లీజ్ వదలదు. నువ్వేం ఫీల్ అవ్వకు, మీ అన్నయ్య సంగతి నేను చూసుకుంటాను. ఇదేంటి రౌడీ రాణిలా వచ్చేస్తుంది? సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదా ఏంటి? జంపు. ఏంట్రా బంగారం, ఎందుకు భయపడుతున్నావు? అసలు ఎందుకు భయపడుతున్నావు అంటున్నా. అంటే అమ్మాయి కమిషనర్ కూతురు కదా. కమిషనర్ కూతురు అయితే చెప్పాల్సిందా? చంపేస్తాను. అవును డాడీ, చంపేయాలి. డాడీ, ఆ రాస్కల్ ఇక్కడే ఉన్నాడు, త్వరగా రండి. లేట్ అయితే వాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడిని ఈ రోజు ఎన్కౌంటర్ చేసేయాలి. మీరు వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? సారీ మేడం. సారీనా? ఎంత దమ్ముంటే నాతో దమ్ము కొట్టిస్తావు? నువ్వు తప్పించుకోవడం ఇంపాసిబుల్. అంటే సిస్టర్ రివెంజ్ తీర్చడం తప్ప అండి? అది నేనా? అయినా దానికి నీ చెల్లి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు కదా. కిలో కాదురా, డాడీకి కాల్ చేస్తా. అండర్స్టాండింగ్ వద్దు. మీరేం చెప్తే అది నేను చేస్తాను. చేస్తావా? ఏమో అనుకున్నాను, నువ్వు కూడా బానే ఉన్నావురా. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? Really? Oh my goodness. Idiot. అయితే ఒక 15 days నేనేం చెప్పినా చేసే ఒక బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా? అదేంట్రా అలా పుసుకుననేసింది? అసలు ఈ 15 days బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? అమ్మాయిలు స్పాలకి బాగా అలవాటు పడి డబ్బులు లేక మనలాంటి మంచోళ్ళతోటి మసాజులు చేయించుకుని నచ్చితే కంటిన్యూ చేస్తున్నారు, నచ్చపోతే కట్ చేస్తున్నారు. నిజం రామావా, మొన్న పాపలను అమీర్పేట హాస్టల్కి పిలిచి నాతో హెయిర్ డే వేయించుకుని తెలుసా? హెయిర్ డే వేసామంటే అది పాప కాదురా, పండు ముసలి. తెలిసిపోయిందా? అసలే రాక మసాజ్ చేసే అవకాశం వచ్చింది, వదలకు. పైగా నువ్వు చాలా లక్కీరా, టైం కి ఆయిల్ కూడా దొరికేసింది. మా తాత కీళ్ళ నొప్పులని మా అమ్మ తెమ్మంది. సో లక్కీరా.
హాయ్ ఫ్రెండ్సా? వేస్ట్. మర్చిపోయావా? టైం అయింది కదా. కమ్. మన గురించి చెప్పలేదు కదా. ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్తా, దిగు. ఈ లోకల్ అసలైన దారుణం ఏంటో తెలుసా తేజ్? ఈ లోకల్ అసలైన దారుణం ఏంటో తెలుసా? మన వాళ్ళు వృద్ధులయ్యాక మనమే వాళ్ళని వదిలించుకోవాలని చూడటం. అలాంటి వాళ్ళకి సర్వీస్ చేయడం చిన్నప్పటి నుంచి నా హాబీ. మీరు కేక మేడం, అసలు మీరు మామూలు కాదు. వృద్ధో రక్షిత రక్షిత. అదే అదే ఫీల్ కోసం, ఫీల్ కోసం. నందిని, నందిని. ఏమైంది రాహుల్? రాహులా? రాత్రంతా కాలు ఒకటే నొప్పులమ్మా. అవునా? తట్టుకోలేకపోతున్నాను. ఏం పర్లేదు, ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే తగ్గిపోతుంది. తేజ్, ఆ బాటిల్ తీ. ఏ బాటిల్? ఇందాక నీ ఫ్రెండ్ ఇచ్చాడు కదా, నీ వెనక పెట్టుకున్నావు ఆ బాటిల్. దీనికా తెలిసిందిరా బాబు. ఏ నాకిస్తావేంటి? కూర్చో. తాతగారు పెయిన్ అన్నారు కదా, మసాజ్ చేయి. Come on. Come on. Come on. Come on. Come on. ఏంట్రా మామా, ఆయిల్ అయిపోతే కాల్ చేయరా, క్యాన్ తో వస్తా. పట్టా ఫోన్. హే బాయ్స్ అండ్ గర్ల్స్, రేపటి నుంచి నా పనులు చేయడానికి నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. హే, నిన్నగా దగ్గర మీట్ అయ్యాం, మళ్ళీ ఏంటి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామని ఆఫ్టర్నూన్ లంచ్ మానేస్తావా తేజ్? What happened? తేజ్, what happened? అంటే మార్నింగ్ అక్కడ, ఆఫ్టర్నూన్ ఇక్కడ అన్నమాట. కుక్కలన్నిటికీ స్నానం చేయించావా? గుర్రాలకి పళ్ళతోమంటే నిద్రపోతున్నావేంటి? లే. నొప్పులుగా ఉండి కొంచెం మసాజ్ చేయి బాబు. ఇంకెప్పుడు చికెన్ పులిహోర తినమని అడగలేరా? ఏయ్, ఆ కమిషనర్ కూతురు టార్చర్ తట్టుకోలేకపోతుంది. రేయ్, అసలు అది కమిషనర్ కూతురే కాదు, మీ బాబాయ్ ఐషు కలిసి వేసిన డ్రామా. Un pasito pa'lante, María. María. 1, 2, 3. Un pasito para atrás. Un pasito para atrás. ఆపడ్రా. ఎవరదే? ఏ, ఇంత మంచి ఆల్బమ్ ని కూని చేసావేంట్రా? ఒరిజినల్ కన్నా బాగా పాడడం కూడా తప్పేనా? ఏంటి, నువ్వు బాగా పాడేవా? నువ్వు మళ్ళీ పడేయడానికి ఏదో బిల్డప్ ఇస్తూ. నేను ఎంత పెద్ద గిటారిస్ట్ నీకు తెలుసా? అయితే సి మైనర్ ప్లే చేయరా. నేను మైనర్ కాదు, మేజర్ ని. బొందేం కాదు. వీణ్ణొకని పెట్టుకుని అందరూ బతికేస్తున్నారనమాట. ఏ ట్రూప్ మీది? క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ట్రూప్ ఇన్ 2001. త్వరలో ఇండియాలోనే అతిపెద్ద ఆల్బమ్ చేయబోతున్నా. అదేంట్రా, సేట్ కూతురు మెచ్చర్ ఫంక్షన్ కదా మనం ప్రాక్టీస్ చేసేది. బాబాయ్ అదే కదా చెప్పింది. అర్థమైంది. అది సరే, నిన్నెక్కడెక్కడని వెతకాలి? ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్లకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలా? ఏమా, మాటలో తేడా వచ్చింది, బాడీ లాంగ్వేజ్ లో కూడా తేడా తెలుస్తుంది. నేను ఎవరినో మర్చిపోయావా? ఎవరివి? కమిషనర్ కూతుర్ని. ఇంకొకసారి కమిషనర్ కూతురు అన్నావంటే చంపేస్తాను. ఓ, అన్నీ తెలిసిపోయాయన్నమాట. బాబు, అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తొచ్చుకో. ఏం జరిగింది? ఒక 15 days నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా? నాతో కాఫీ షాప్ కి వస్తావా? కాఫీ షాప్ కి ఏంటి, కన్యాకుమారి దాకా వస్తా. కాఫీ షాప్ కి వెళ్ళాం. దాని తర్వాత కొంచెం గుర్తు చేసుకోమ్మా. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి?
ఎక్కడికి వెళ్ళావు? చెప్తాను తేజ్, నువ్వెంత హ్యాండ్సమ్ గా ఉన్నావు కదా, నాకన్నా అందమైన అమ్మాయి దొరికితే నన్ను ఇగ్నోర్ చేస్తావేమో అని. అందుకని నమ్మకం కోసం ఈ అగ్రిమెంట్ లో సైన్ చేస్తావా? జస్ట్ 15 days. నమ్మకం కోసం సిల్లీ గర్ల్. అని సైన్ చేస్తావు కదా. ఏ తమ్ముడు ఎట్రా చదువు. అక్క నీకు ఇది కూడా రాదా? సరే నువ్వు చదువు. జాగర్లమూడి తేజ్ అనబడే నేను మనసా వాచా కర్మన స్పృహలో ఉండి నా స్వహస్తాలతో కుమారి చలసాని నందినికి వ్రాస్తున్న ప్రామిసరీ నోటు. నేను గోవాలో క్యాజినోలు ఆడటానికి, క్రికెట్ బెట్టింగ్ కట్టడానికి, ఫ్రెండ్స్ తో పేకాట ఆడటానికి, అమ్మాయిల్ని పబ్బులకి ఆంటీల్ని క్లబ్బులకి తిప్పడం కోసం స్పోర్ట్స్ బైక్ ఐఫోన్ కొన్నాను. ఈ ఖర్చుల నిమిత్తం కుమారి చలసాని నందిని దగ్గర ₹1 ఇంట్రెస్ట్ కి 50 లక్షలు అప్పుగా తీసుకున్నాను. అది తీర్చే వరకు నందిని నన్ను ఎలాగైనా వాడుకోవచ్చని నా మీద తనకు పూర్తి హక్కులు, నా ఏరియా రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్ని కుమారి నందినికి చెందుతాయని రాసిస్తున్నాను. ఇట్లు జాగర్లమూడి తేజ్. హేరా సినిమాలు చూడరా, ఒరిజినల్ లాకర్ లో పెట్టాను. మరి ఫేస్బుక్ లో కూడా కాపీ పెట్టకపోయావా? సూపర్ ఐడియా, ఇప్పుడే పెడతాను. అరే మామా, ఇది కోర్టులో ఫైల్ చేస్తే సెక్షన్ 423, 232 ప్రకారం చేయలేదు. నేనేం చేయాలి చెప్పండి? చూడు, ఇప్పటి వరకు నీ ఫ్రీ టైం ని మాత్రమే వాడుకున్నాను, కానీ బాగా నోర్లేస్తుంది కాబట్టి ఇక నుంచి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు 24/7 నువ్వు రావాలి. ఏం చెప్తే అది చెయ్యాలి. ఇంకో కండిషన్, ఇంకోసారి మ్యూజిక్ బ్యాండ్ అంటూ ఎక్కడైనా వాయిస్తూ కనిపించారంటే చంపేస్తాను. పర్టికులర్లీ ఆ బండోడు గిటార్ తో కనిపించాడంటే అంతే. ప్రపోజల్ పెన్, ప్రపోజల్ పెన్, ప్రపోజల్ పెన్, పెన్ 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 పెన్, ప్రపోజల్ పెన్, ప్రపోజల్ పెన్, ప్రపోజల్ పెన్. ఒకటే మిగిలింది. ఏ బాబు ఇలా రారా. ఏం కావాలక్క? ఏంట్రా ఈ పెన్ వెరైటీగా ఉంది? ఇది ప్రపోజల్ పెన్ అక్క. ఇది అబ్బాయిలకే, నీకు అవసరం లేదు. అబ్బాయిలకి ఏంట్రా? ఇది అబ్బాయిలు ఎప్పుడన్నా ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయిలకు నచ్చకపోతే చెప్పు తీస్తారు కదా, అందుకని. ఒక్కసారి నొక్కితే రికార్డ్ అవుతుంది, మళ్ళీ నొక్కితే వినిపిస్తుంది. కావాలంటే చూడు. ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. రే ఆపరా నీ సోది. సూపర్ రా. నాకొకటి నాకెవరైనా నచ్చి వాడికి ప్రపోజ్ చేసే అవసరం వస్తే యూజ్ అవుతుందిగా. నీకెందుకక్క, ఆల్రెడీ ఉన్నాడుగా. ఏడికెవరిస్తారు? నాకెవరైనా నచ్చితే వాడికి ఇస్తా. మీరు అనుకున్నట్టు తను నా లవర్ కాదు, నా అసిస్టెంట్. ఎక్స్క్యూజ్ మీ సార్. మళ్ళీ వచ్చావా? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ అగైన్ అండ్ అగైన్? నీతో చాలా ప్రాబ్లం గా ఉందమ్మా. సార్ ప్లీజ్ సార్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్, మీరే నాకు హెల్ప్ చేయాలి. కోచ్ మూర్తి క్రికెట్ లీగ్ కోసం యూకే వెళ్లారు. అక్కడ ప్లేయర్స్ తో చాలా బిజీగా ఉంటారు, దొరకరు. అయినా నీకు లాస్ట్ టైం నెంబర్ ఇచ్చాను కదా. అది లిఫ్ట్ చేయట్లేదు సార్. మా దగ్గర అదే నెంబర్ ఉంది. ప్లీజ్ సార్ కొంచెం చూడండి. డూ వన్ థింగ్, ఈ నెల 20న వైజాగ్ క్రికెట్ లీగ్ వస్తారు, అక్కడికి వెళ్ళి కలువు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాధపడకమ్మా, అన్నీ వెతికాం కదా. కోచ్ మూర్తి గారి వల్ల నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ రోజు 1వ తారీఖు, ఇంక 20 రోజులే కదా, వెయిట్ చేద్దాం. ఈలోగా మన వాళ్ళని పంపించి నేను కూడా కనుక్కుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. సో సారీ సార్. ఇబ్బందా? చిన్నప్పటి నుంచి తెలుసమ్మా. టేక్ కేర్. బాబా ఫోన్ వచ్చిందా? వచ్చింది బాబా. రేయ్, అటువైపు గేట్ దగ్గర కొంతమంది వెళ్ళండి. ఆ నందిని ఈసారి మిస్ అవ్వకూడదు, ఎలాగైనా తీసుకువెళ్ళాలి. హలో, ఎక్కడున్నా? ఫోన్ తీవా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఏంటి మాట్లాడవు? చెప్పు. పక్కనే ఉన్నా, వస్తున్నా. నేను ఇక్కడికి రమ్మని చెప్పానా? ఎప్పుడు చెప్పాను? 5 minutes లో ఇక్కడ ఉండకపోతే స్ట్రైట్ గా కోర్టుకి వెళ్తా, అర్థమైందా? వస్తావుగా, నేనేంటో నీకు చూపిస్తా. కొంచెం కూడా వదిలేదు. నందిని, వీళ్ళని వదిలిపెట్టేలా లేరు. ఆగమ్మా. అమ్మా నిన్నే నందిని. పోనీరా, ఫస్ట్ పోనీ. వెళ్తున్నా. ఓకే.
చెప్పు. తర్వాత చెప్తాను, వెళ్ళు. ఓకే. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? చెప్తాను, దిగు. ఎవరు వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు? ఎవరు? నాకు తెలీదు. అవునా? అయితే 5 minutes రిలాక్స్ అయ్యాలి. వాళ్ళు వచ్చేసారు. వెళ్దాం ప్లీజ్. వాళ్ళు మళ్ళీ వచ్చేసారు. ప్లీజ్ 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 వెళ్దాం. రై, ఫంక్షన్ కి పిలిచినట్టు పిలిస్తే ఆ నందిని వచ్చేలా లేదురా. ఇక టెన్షన్ పెట్టాల్సిందే. ఎవరాళ్ళు? అది అది నాకు ఊళ్ళో బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంటే నేను పారిపోయి వచ్చేసాను. రేయ్ రండ్రా. ప్లీజ్ 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 మనం వెళ్దాం. ప్లీజ్ 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 నన్ను సేవ్ చేయి. నువ్వేం అడిగినా చేస్తా. నేనేది అడిగినా చేస్తావా? చేస్తా. అయితే నా డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తావా? కరెక్ట్ గా లాక్ చేసావా? కానీ ఇప్పుడు డాక్యుమెంట్స్ లేవుగా. ఉన్నాయిగా. అందుకనే వచ్చావు అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ తెలుసా? ఇదేంటి బ్లాంక్ గా ఉంది? అయితే సంతకం చేయవన్నమాట. రిలాక్స్. నేను చేస్తా. చెయ్యి. రై, వెళ్ళి దాన్ని లాక్కరా. అన్ని పేపర్స్ లో పెట్టేసావా బేబీ? అయితే గర్ల్ ఫ్రెండ్ డ్యూటీ ఎక్కి. రేయ్ బాల్ పాస్ చేయరా. ఏంటి పాస్ చేసేది? ఆ అమ్మాయి వచ్చింది, వెళ్ళి డ్యూటీ ఎక్కి. గుడ్ మార్నింగ్ బాస్. ఏయ్ లేట్ ఏంటి? నీకోసం వెయిట్ చేయాలా? హెవీ ట్రాఫిక్ బాస్. వెళ్ళి బాల్ పట్టరా. బాల్ ఎక్కడా? ఎత్తుక్కో. అన్నాయ్ బాల్ ఎక్కడ? అన్నాయ్ అన్నా బాల్ ఎక్కడ? బాల్ ఎక్కడ? అన్నాయ్ బాల్ ఎక్కడ? అన్నాయ్ థ్యాంక్స్ అన్నాయ్. బాల్ బాస్. పొద్దున్న 7ంటికి రమ్మంటే వీళ్ళందరూ తీసుకురాపో. ఓకే బాస్. ఏంటే డబ్బులా? నీ అసలు ఏం జరుగుతుందా? హలో మావా. చెప్పరా. మావా చెప్పాడ్రా. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలి సింగపూర్ వెళ్ళిపోతుందిరా. వాళ్ళ కంపెనీ వాళ్ళు 5 లక్షలు శాలరీ ఎక్స్ట్రా ఇస్తానన్నారని నన్ను వదిలి వెళ్ళిపోతుందిరా. దోల్ తీరిందా? మెళ్ళో తాళి పడేరా, హ్యాపీగా ఉంటదని చెప్పాను. విన్నావా? లేదే. లివింగ్ టుగెదర్ అని ఏడ్చావు.
తను నీకు రాఖీ కట్టిన చెల్లెలు కదరా, నువ్వేం చెప్పినా ఏంటది, నువ్వేం చేస్తావు తెలీదు. తను సింగపూర్ వెళ్ళకూడదురా అంతే. ఇంత సడన్ గా చెప్తే ఎలారా? నాకు ఆఫ్టర్నూన్ సప్లై ఎగ్జామ్ ఉంది. ఆ పేపర్ నువ్వెక్కడ పాస్ అవుతారా? అక్కడ పాస్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ రాసి పాస్ అవుతా. అంటే మామా నువ్వు తను ఆపకపోతే నేను పైకి పోతాను రా. ముందా ఏడు పాపు, ఏదో చేద్దాం. మీరిద్దరు కలిసి ఒక గంటలో కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చేయండి. సరే మామా. అందరికి ఇచ్చావా? పండగ ఎక్కడికి బాస్? డాక్యుమెంట్ చదవమంటావా? పండగ మావా ప్లీజ్ మావా, ఒక అరగంట చాలు. హాస్పిటల్ లేకపోతే డ్రామా కంపెనీయా? అది కాదు మావా, చిన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ప్లీజ్ మామా. ఇంతకీ పేషెంట్ ఎవరు? తనే. నేనా? డాక్టర్ సార్, వాడికి ఒక 1 hour ఐసీయూ ఇచ్చి హెల్ప్ చేయండి. ఈ పనికి అసలు ఏం జరుగుతుంది? ఒక 5 minutes మాట్లాడకుండా ఉండు. వస్తున్నాడు బాబు. ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. బాబా షాక్ ట్రీట్మెంట్ వచ్చా. చేతులు కట్టేలేదరా? సారీరా. ఎప్పుడు ఇంతేరా నువ్వు? చేతులు ఎందుకు కట్టలేదురా? అసలు ఏం జరుగుతుంది మధు? నాకు మాత్రం ఏం తెలుసు, పద. అన్నయ్య ఏమైందన్నయ్య? నా భార్య సూసైడ్ అటెంప్ట్ చేసిందమ్మా. భార్యనా? నీకు పెళ్ళెప్పుడైందన్నయ్య? ఓయ్ మనలాగే లివింగ్ టుగెదర్. నువ్వు ఫ్లో కట్ చేయకు, నువ్వు చెప్పు మావా. నందు గూగుల్లో వర్క్ చేస్తుంది. ఆస్ట్రేలియా బ్రాంచ్కి వెళ్తే 1 lakh శాలరీ పెంచుతా అన్నారు. నేను వెళ్ళమని ఫోర్స్ చేశాను. దానికి నందు ఏముందో తెలుసా? 1 lakh కోసం నేను వదిలి వెళ్ళాలా? నేనంత చీప్ కాదు, నేను చాలా గౌరవమైన కుటుంబం నుంచి వచ్చానంది. లక్ష అక్కర్లేదురా, 5000 ఇస్తే చాలు, నిన్ను చంపేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోతా. కానీ వినకుండా తన సంతకం నేనే పెట్టి వాళ్ళ కంపెనీకి లెటర్ పంపించాను. అది తెలిసి తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. దుర్మార్గుడా. హే మావా, సిస్టర్ కి ఇలాంటి ఆఫర్ వస్తే డబ్బులకి కక్కుర్తిపడి నాలాగా పంపించదురా. తను నేను వదులుకోవడం ఇష్టం లేక ఏ ఊరో వేసుకొని చచ్చిపోతుందేమో. లేదన్నయ్య, నేను కూడా గౌరవమైన కుటుంబం నుంచే వచ్చాను. నాది కూడా డబ్బు కోసం కకృతి పడే క్యారెక్టర్ కాదు. నేను సింగపూర్ వెళ్ళను. నువ్వు వెళ్ళమన్నా కూడా నేను వెళ్ళను. నా కళ్ళు తెరిపించావన్నయ్య. నేను చెప్తా కదా, నేను చెప్తాను. తను పడుకుంది, నువ్వు కూడా బాగా ఎమోషనల్ గా ఉన్నావు. రే తీసుకెళ్ళరా చెల్లెమ్ని. నువ్వు పద. యారా సింగపూర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందిగా? వీడికెలా తెలుసు? లేదు లేదు, ఆడి గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనో లేచిపోయింది. నువ్వు పద. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మ్యారేజ్ గీరేజ్ అని నా దగ్గరకు వచ్చి వాగేవనుకో చంపేస్తాను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను వాడుకున్నాను కాబట్టి నచ్చితే ఇలాంటి పనులు చేయిస్తావా? అగ్రిమెంట్ ఉంది కాబట్టి సైలెంట్ గా ఉన్నాను. లేకపోతే లేకపోతేనా? లేకపోతే ఇప్పుడు వెళ్ళాడే మా ఫ్రెండ్. వాడికి వాడి లవ్వర్ అంటే పిచ్చి ప్రేమ. తను లేకపోతే వాడు చచ్చిపోతాడు. వాళ్ళిద్దరిని కలపాలని చెప్పి డ్రామా అంతా ఆడానే కానీ నేను హర్ట్ చేద్దామని కాదు. అసలు నేను వాడుకోవాలనుకుంటే ఆ పేపర్ మీద నాకు ఇష్టం వచ్చినట్టు రాసుకుని ఉండొచ్చు. కానీ మనసు ఒప్పలా. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు పిచ్చి ఇష్టమే. నిన్ను చూసిన రోజే నాకు ఆ ఫీలింగ్ కలిగింది. నువ్వు నన్ను బాయ్ ఫ్రెండ్గా ఉండమన్నావు, కానీ నేను నిజంగా బాయ్ ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యాను. నువ్వు చెప్పిందిలా ప్రేమతో చేశాను, ప్రేమలో ఉండి చేశాను. ఐ లవ్ యూ నందు. నేనంటే నీకు ఇష్టం అనుకో, రేపొచ్చి నాకు చెప్పు. ఇష్టం లేకపోతే బాయ్. ఎంతగానో ట్రై చేశాం సార్, కానీ అమ్మాయి మిస్ అయిపోయింది. ఇది చెప్పడానికి 10 lakhs తీసుకున్నావా? డ్రైవర్ కార్ ఆపు. సార్ ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఖచ్చితంగా పట్టుకుంటా. గెట్ అవుట్.
ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు మోసం చేశావు మోసం చేశావు లక్ష్మి, నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? నీకు అసలే బ్రీదింగ్ ప్రాబ్లం. ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు? ప్లీజ్ లక్ష్మి, అందరూ చూస్తున్నారు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడాలి. 15 ఏళ్ల క్రితం ఓ కుర్రాడు నా ప్రాణం కాపాడాడు. అతనికి హెల్ప్ చేయాలంటే మీరేం చేశారు? లక్ష్మి, అది కాదు నేను చెప్పేది. ఎన్నోసార్లు అడిగాను, చేశానన్నారు. మిమ్మల్ని నమ్మి వదిలేశాను, కానీ మీరేం చేయలేదు. ఆ కుర్రాడికి 7 ఏళ్లు జైలు శిక్ష పడింది. లక్ష్మి, లీవ్ ఇట్. వాడొచ్చి ఏదో చిన్న హెల్ప్ చేశాడని లక్షలు ఇచ్చేస్తామా ఏంటి? అయినా నా సొంత కోసం ఏం వాడుకోలేదు. మన అమ్మాయి పేరున ఆస్తి కొన్నాను నేను. ఇంత సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారేంటండి? నా ప్రాణం కాపాడినందుకు వాడికి శిక్ష. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. Yeah, Dad. We did all kinds of tests. I don't know what the problem is. Ma? Ma? నందిని, మీ నాన్న నన్ను మోసం చేశాడమ్మా. నువ్వు ఇండియా వెళ్ళి ఎలాగైనా అతన్ని కలిసి మా అమ్మ నిన్ను మర్చిపోలేదు, చచ్చేంత వరకు నిన్ను తలుచుకుంటూనే ఉందని చెప్పమ్మా. నన్ను క్షమించమని అడిగానని కూడా చెప్పమ్మా. నా కోరిక తీరుస్తావు. నేను ఇండియా వెళ్తున్నాను. అతనెవరో కనుక్కుని అమ్మ ఆఖరి కోరిక తీరుస్తాను. అంతేకాదు, మీరు నా పేరు మీద కొన్న ప్రాపర్టీ అతనికి ఇచ్చేసొస్తాను. What do you mean? అతనికి ఇవ్వడం ఏంటి? మీరు నా కోసం కొన్నా నా దృష్టిలో అది అతందే డాడీ. మీ అమ్మకి పిచ్చి అంటే నీకు కూడా పిచ్చేనా? ఆ సైట్ వేరే వాళ్ళకి ఇచ్చాను, అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. అమ్మ పోతూ డాడీ వలన అతనికి ఏమీ చేయలేకపోయానని ఏడుస్తూ చెప్పింది. ప్రతి క్షణం నాకు అదే గుర్తొస్తోంది. ఆ బాధ నేను మర్చిపోవాలన్నా, అమ్మ ఆత్మ శాంతించాలన్నా నేను వెళ్ళి అతని క్షమించమని అడగాలి. అంతేకాదు, నాకిన్నాళ్ళు తల్లి ప్రేమని మిగిల్చినందుకు అతనికి ఆస్తి ఇవ్వాలి. నువ్వు ఇండియా వెళ్ళడానికి వీల్లేదు, అర్థమైందా? నేను ఇండియా వెళ్ళాలి, వెళ్ళి తీరుతాను. హలో సార్, వైజాగ్ ల్యాండ్ మ్యాటర్. ఎస్, అందుకే ఇండియా వచ్చానండి. ఆల్రెడీ 10 crores అడ్వాన్స్ తీసుకున్నారు, రెస్పాన్స్ లేదు. నో, ఆ సైట్ మీదే, ఫిక్స్ అవ్వండి. ఓకే, షూర్ సార్. యా. ఏం రా బాయ్, మీ బాస్ సప్లీ రాస్తున్నాడా? ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్. యా, హలో. ఎస్ సార్, లోపల తేజ్ అనే ఒక అతనున్నాడు, కొంచెం పిలుస్తారా? పిలవాలా? ఎగ్జామ్ నడుస్తుందమ్మా. తేజ్, ప్రేమ పుట్టాక అన్ని రోజులు మనసులో ఎలా దాచుకున్నా నేను నీలాగా దాచుకోలేను. అందుకే వెంటనే చెప్పడానికి వచ్చాను. ఎగ్జామ్ తర్వాత రాయొచ్చు, ముందు బయటకు వచ్చాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సక్సెస్ఫుల్గా ఇయర్ కూడా దుప్పింది. మనకు తెలిసిన ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. సార్, మళ్ళీ ఏంటమ్మా? ఈ లెటర్ అయినా ఇస్తారా? హౌ డేర్ యూ! ఇన్నాళ్ళు అబ్బాయిలే స్లిప్లు ఇస్తున్నారనుకున్నాను, ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇస్తున్నారా? అది ప్రొఫెసర్ దగ్గర. రే లూసు. తేజ్, తేజ్.
నందినికి ఏమైంది నందినికి ఏమైందో చెప్పు. కార్తీక్ నువ్వైనా చెప్పరా నందినికి ఏమైందో. ఎవరు చెప్పరేంట్రా? భయపెట్టేశారు మావా, కంగారు పడిపోయాను. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఏ I don't know why you guys are bothering me. I can't recall why I came to India. Please don't ask me the same question again and again. Now just leave me alone. I need to see my mom. Doctor, please. I need to talk to my dad. Doctor, మీరేనా చెప్పండి. డాక్టర్? Of course he's the doctor. Sir, మీ ఫోన్ ఇస్తారా? I need to speak to my dad. ఏంట్రా? ఆ అమ్మాయి ఇండియాకి వచ్చిన విషయం కూడా మర్చిపోయిందిరా. ఎన్నో విధాలుగా ట్రై చేశాం. తను లండన్ డాడ్ అంటుంది తప్పితే నీ గురించి ఏం చెప్పట్లేదు. తను నిన్ను పూర్తిగా మర్చిపోయిందిరా. డాడీ, డాడీ, మమ్మీ ఎక్కడ డాడీ? చెప్తాను రామా. దీన్ని లాక్యూనర్ అమ్నీషియా అంటారు. బ్రెయిన్ కి దెబ్బ తగలటం వల్ల దానిలో మెమరీ స్టోర్ చేసే కొన్ని టిష్యూస్ దెబ్బతిని డెడ్ అయిపోయాయి. అందుకే వాటిలో స్టోర్ అయిన కొంత మెమరీ పర్మనెంట్ గా లాస్ అయింది. వీళ్ళకి లైఫ్ లో అన్ని విషయాలు గుర్తుంటాయి. పర్టికులర్ గా కొంత పీరియడ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రమే మర్చిపోతారు. అయితే అది పేషెంట్ కి తేడా ఉంటుంది. కొందరు 5 సంవత్సరాలు మర్చిపోవచ్చు, ఇంకొందరు 2 years మర్చిపోవచ్చు. ఇక మీ అమ్మాయి నందిని విషయానికి వస్తే 3 months 12 days మర్చిపోయింది. అంటే తన తల్లి చనిపోవడం, తను ఇండియా రావడం, ఇక్కడ యాక్సిడెంట్ అవడం వరకు అన్ని మర్చిపోయింది. హర్ బ్రెయిన్ ఈజ్ 100% పర్ఫెక్ట్. హెల్త్ కండిషన్ ఈజ్ ఆల్సో గుడ్. సార్, మీ అమ్మాయి కరెక్ట్ గా ఏది మర్చిపోవాలి అదే మర్చిపోయింది సార్. నువ్వు నోరు మూయి. ముందు మీ అమ్మాయి డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టిందో కనుక్కోండి సార్. ఆ సైట్ అమ్మాలి కదా సార్. ఇప్పుడు అడిగితే అమ్మాయికి డౌట్ రావచ్చు. ఫస్ట్ అమ్మాయిని లండన్ తీసుకెళ్ళాలి. పదా. అది కాదు సార్, నేను చెప్పేది తీసుకొని రా. నందిని, వెళ్దాం రా. డాడీ, ఏంట్రా? నేను అమ్మ మొక్కు తీర్చడానికి ఇండియా వచ్చానా? అఫ్ కోర్స్. ఏదైనా డౌట్ అమ్మా? పోనీ ఇండియాలో నువ్వు కలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళని పిలవనా? అవసరం లేదు డాడీ. మీరు చెప్పారంటే నిజమే అయి ఉంటుంది. నేను ఎవరిని మీట్ అవ్వను. మనం వెంటనే లండన్ వెళ్ళిపోదాం. హలో తేజ్, అక్క మాట్లాడిద్దంట. నాన్నా, పెద్దమ్మా, ఏమైందిరా నీకు? నాకేం కాలేదు పెద్దమ్మా. నా కొడుకు గురించి నాకు తెలీదా? నువ్వేదో బాధలో ఉన్నావు. లేదు పెద్దమ్మా, బానే ఉన్నాను. నిన్ను చూడాలనుందిరా. ఒక్కసారి రారా. ఇప్పుడు వద్దు పెద్దమ్మా, పెద్దనాన్నకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నేను మళ్ళీ వస్తాను. ఒక్కసారి రారా. బాయ్. ఊరుకో అక్క, వస్తాడులే. ఎరా, గ్రౌండ్కి వెళ్ళలేదా? నువ్వు ఇలా ఉంటే గ్రౌండ్కే వెళ్తావురా. నువ్వు ఇలా ఉంటే గ్రౌండ్కే వెళ్తావురా.
లైట్ తీసుకురా. ఎలా తీసుకోమంటావురా? నీ ప్రేమ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు. పోనా పని చేద్దాం, నందు దగ్గరికి వెళ్ళి జరిగిందంత చెప్పేద్దాం. హాస్పిటల్లో చూశారు కదరా, నన్నే గుర్తుపట్టలేదు, ఇక నా లవ్నే గుర్తుపడుతుంది. పైగా డాక్టర్ కూడా చెప్పాడు కదరా, ఆ పేరు మళ్ళీ ఇంకా గుర్తురాదని. మరి ఇప్పుడు ఎలారా? నువ్వు మర్చిపోగలవా? కష్టమే. ఆ దేవుడు బ్రెయిన్కి మతిమర్పిచ్చినట్టు హార్ట్ కూడా ఇచ్చుంటే బాగుండేదిరా. సారీ 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 కళ్ళు మూసుకుంటావా? సారీ సార్. ఆ రోజు నందిని పట్టుకోవడానికి ఎందుకు ట్రై చేశారా? అది వాళ్ళ నాన్నే పంపించాడు నందుని తీసుకురమ్మని. రేయ్, వాళ్ళ నాన్న ఎందుకు తీసుకురమ్మని చెప్తాడ్రా? ఏమో, కాలు చేతులు ఎరపట్టైనా సరే తీసుకురమ్మన్నాడు. ఎందుకో అది నాకు తెలియదు గానీ ఆ పిల్ల రాకపోతే ఆస్తులు పోతాయని బాగా టెన్షన్ పడుతుండేవాడు. ఆస్తులేంటి? ఆస్తులేంట్రా? అంతకన్నా మాకేం తెలియదు సార్. అసలు మేము రౌడీనే కాదు సార్. ఇండియాలో వాళ్ళ ఫ్రెండ్ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళం. కావాలంటే ఆధార్ కార్డు చూపిస్తాను సార్. సార్ పిల్లలు కలవండి సార్. రేయ్ పోరా. థ్యాంక్ యూ సార్. పో. అంటే నందుకి వాళ్ళ నాన్నే ప్రాబ్లం అనమాట, అందుకే ఇండియా పారిపోయి వచ్చిందేమో. హలో మా నందిని రేపు వాళ్ళ నాన్న లండన్ తీసుకెళ్ళిపోతున్నాడంట. ఇప్పుడు ఏం చేద్దాంరా? హలో హలో కమాన్ క్విక్, త్వరగా కానీ ఎయిర్పోర్ట్ కి టైం అవుతుంది. మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వస్తాము? 5 minutes. సరే ఓకే, దిస్ ఇస్ ఓకే. రేయ్ వెళ్ళండ్రా, అదిగో అమ్మాయి. అరే టైం లేదురా, ఎయిర్పోర్ట్ చాలా దూరం. నేను ఇంకా ఒక్క బ్యాగ్ తీసుకుంటాను ప్లీజ్. వన్ లాస్ట్ వన్. మేడం 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 మేడం, మీరు నందిని కదా? అవును. ఉమా, నందిని మ్యామ్. మీరెవరు? మేడం ప్లీజ్ మేడం, ఆడకూడదు మేడం, ప్లీజ్ మేడం. మేడం మీరు క్రేజీ బాయ్స్ ట్రూప్ లో సింగర్ కదా, వి లవ్ యువర్ సాంగ్స్ మేడం, వి డై ఫర్ యువర్ వాయిస్ మేడం. మేడం మీరు మూవీస్ లో పాడండి, శ్రేయా ఘోషల్ మించిపోతారు మేడం. ప్లీజ్ మేడం, ఆడకూడదు మేడం. ఎవరా మీరు? పండి గురించి. Sir, cool sir, we are from ABT college sir, from Vizag sir. సార్ నందిని మేడం మా కాలేజ్ లో ఎంత ఫేమస్ తెలుసా సార్? ఈవెన్ మా కాలేజ్ ఫంక్షన్ లో కూడా పాడింది సార్. ప్లీజ్ సార్ ఒక్క సెల్ఫీ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. డాడీ నన్ను ఆటోగ్రాఫ్ అడుగుతున్నారంటే నేను నిజంగా ఏదో పరిచయం అన్నట్టుంది, అది అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. నువ్వు పదమ్మా. ప్లీజ్ మేడం, తేజ్ సార్ తో సెల్ఫీ దిగాను, మీతో కూడా సెల్ఫీ దిగుతాను. తేజ్ ఎవరు? తేజ్ మేడం క్రేజీ బాయ్స్ ట్రూప్ ఓనర్ మేడం. ఇదిగో ఇతనే చూడండి. తేజ్ అంటే ఇప్పుడు మీ ఎంట్రీ. మాయా టీవీ ప్రేక్షకులకు శుభవార్త. ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటంటే ప్రముఖ గాయని నందిని గారు ఇక్కడికి వచ్చారు. మేడం మేడం ప్లీజ్ ఒక్క బయట వెళ్ళండి మేడం. మీ ఫ్యాన్స్ కోసం ఒక్క బయట వెళ్ళండి మేడం. మా ఛానల్ కోసం ఒక్క బయట వెళ్ళండి మేడం. మేడం 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 ప్లీజ్ మేడం ఒక్క బయట మేడం. మేడం మేడం మాయా టీవీ నుంచి మేడం ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం ఒక్క బయట మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. ఏ తొందరగా ఎయిర్పోర్ట్ పోనీ. నో డాడీ, క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ట్రూప్ కి పోనీ. అలాగే మేడం. నేను తేజ్ని కలవాలి. తేజ్, తేజ్, తేజ్ నాతో మాట్లాడవా? మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలి? రేయ్ నువ్వు చేసింది ఏంటి? వి ప్రాక్టీస్ మ్యూజిక్ లైక్ ఎ ఫ్యామిలీ. అలాంటిది తేజ్ గడ్ నేను చూడడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు తేజ్ ఎవడో తెలియదు అంటవా?
ఇట్స్ మెడికల్ మిరాకిల్ యూనో. అంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయి నేను అన్నీ మర్చిపోయాను. మరి అయితే అన్నం తిన్నా మర్చిపోయావా, నిద్రపోవడం మర్చిపోయావా, అయినా మా తేజ్ గారు మర్చిపోవడం ఏంటి? హౌ అసలు ఎంత హర్ట్ ఏమో తెలుసా? ఐ కాంట్ బిలీవ్ దిస్. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఆపండ్రా. నీ ప్రాబ్లం ఏంటి? యాక్చువల్లీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడు అనిపిస్తోంది మీ ట్రూప్ లో జాయిన్ అవుదామని. ఆ ఒకటే అడగద్దు. ఏ నీ వల్లే ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయింది. నిన్ను తీసేసాం. ఎరా అమీర్పేట హోర్డింగ్ తీస్తారా? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అగైన్. మిస్టర్ మైండ్ యువర్ వర్డ్స్. ఈడికిస్తా చూడు. నా ప్లేస్ లో మీరుంటే నా పెయిన్ మీకు అర్థం అవుతుంది సార్. స్ట్రీట్ సింగర్ రేంజ్ నుంచి స్టేజ్ సింగర్ రేంజ్ వరకు వచ్చాం. సోనీ కంపెనీతో ఆల్బమ్ చేయడం మా నందిని బతిమాలి మా ట్రూప్ లో జాయిన్ అయింది. తనకే ప్రతి సాంగ్ ఇచ్చాం, తనతోనే ప్రాక్టీస్ చేయించాం. ఇంకో 15 days లో వైజాగ్ టూర్. ఇంత సడన్ గా మీ అమ్మాయికి ఏం గుర్తులేదంటే మేమైపోవాలి? వీళ్ళతో మాట్లాడరా, పొండ అవతలకి. నువ్వు కాకపోతే ఇంకో సింగర్ దొరకదా? వెళ్ళిపోండి. ఇడియట్స్. రామా కమ్ లెట్స్ గో. కరెక్ట్గా ఇచ్చారా బాబా? ఏం పర్లేదు. ప్లాన్ బి. నందిని మేడం ఇక్కడున్నారా? మాయా ఛానల్ నుంచి వచ్చాం. ఒక్క బయట ఇవ్వండి మేడం ప్లీజ్. ఎప్పుడు మా వెంకాల తిరుగుతుంటారా? ఏం సార్ అలా అంటారు? నెక్స్ట్ సోనీ ఆల్బమ్ లో లీడ్ సింగర్ మీ అమ్మాయి కదా మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం ఒక బయట ఇవ్వండి మేడం. మేడం ప్లీజ్ మేడం ఒక్క బయట మేడం. ఏం చెప్పాలి? నందిని లెట్స్ గో. ఇప్పుడు నాకు అర్థమైంది డాడీ. చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే ప్రాణం కదా. ఇక్కడ అమ్మ మొక్కు తీరాక వీళ్ళు నాకు పరిచయం అయి ఉంటారు. వీళ్ళ ట్రూప్ లో పాడి సింగర్ గా ఫేమస్ అయి ఉంటాను. నువ్వు అనుకునే రేంజ్ కాదమ్మా వీళ్ళు. వాళ్ళ ఫేసులు చూడు, బిర్యానీలో పప్పు కలిపినట్టు. పర్టికులర్ గా బండోడిని చూడు. వాడు ఫేస్ కి మ్యూజిక్ ఏదైనా సంబంధం ఉందా? నా మాట విను, ఇదంతా టైం వేస్ట్. లెట్స్ గో. ప్లీజ్ డాడీ, 15 days కదా, వాళ్ళతో పాడొచ్చేస్తాను. నో అమ్మా, నేను ఒప్పుకోను. పద వెళ్దాం. ఇంకా ఫోర్స్ చేయడం ఆపండి. అమ్మాయికి డౌట్ వచ్చి అంతా తెలిసిపోతుంది. సరే అమ్మా వెళ్ళు. తేజ్, నేను మీ ట్రూప్ లో పాడతాను. 15 days ప్రాక్టీస్కి వస్తాను. వస్తారు. మీరెందుకు రారు? మళ్ళీ మీకు ఏమన్నా యాక్సిడెంట్, మీరు గతం మర్చిపోయారు అనుకోండి, మా పరిస్థితి ఏంటో అని. కావాలంటే అగ్రిమెంట్ రాసిస్తాను. గతం మర్చిపోయినా క్యారెక్టర్ మర్చిపోలేదు. షో మీ ది అగ్రిమెంట్. రేపటి నుంచి నేను ప్రాక్టీస్కి వస్తున్నాను. ఓకే బాయ్. రేయ్, మనతో 15 days ఉండడానికి తను ఒప్పుకుంది. ఈ లోపు తను అసలు ఇండియాకి ఎందుకు వచ్చింది, తన ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాను. అంటే మరి లవ్ స్టోరీ ఏం లేదా? బంగారు తీ కోసం గేలం వేస్తే బంగారు కొండే వస్తున్నప్పుడు మనం కాదంటావా చెప్పు కదా. అందుకే సార్ ప్లాన్ మేము వేస్తాం, నువ్వు ఫాలో అయిపో. ఓకేనా? ఓకేరా. मैं हूं ना. Come on guys. ఎవరు కంపోజ్ చేశారు? నందు లండన్ వెళ్ళిపోతే మళ్ళీ రాకపోవచ్చు. ఏం చేసినా ఈ 15 days లోపే చేయాలి, లేదంటే లైఫ్ అంతా బాధపడతావు. అది కాదురా. ఒరే నువ్వు మంచోడు కాదనట్లేదురా, కానీ లవ్ మ్యాటర్ లో అప్పుడప్పుడు కొంచెం లిబరల్ గా ఉండాలి. అవునరా.
మాయా నీ లవ్ నీకు లవ్ చెప్పడానికి వచ్చేస్తుందేమో. ఇంతమంది మ్యూజిషియన్స్ హ్యాండిల్ చేయడం నేను మ్యూజిషియన్ కాదు, అర్థమవుతుందా? కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. ఎక్స్క్యూజ్ మీ, ఐ డోంట్ డిస్టర్బ్. ఓ నందిని మీరా, ఎప్పుడు వచ్చారు? వాట్ సర్ప్రైజ్. రండి రండి. తేజ్ తో పర్సనల్ గా మాట్లాడాలి, మీరు కొంచెం బయటికి వెళ్తారా? ఓ ష్యూర్, వై నాట్, రండ్రా. అది బెస్ట్ రా. నేను కలవాలని ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను. వాళ్ళు చెప్పినట్టు మనం ప్రేమించుకున్నామా? అది చెప్పు. నేను నిన్ను లవ్ చేశానా? నేను నీకు రింగ్ తొడిగానా? మనిద్దరం బాగా ప్రేమించుకున్నాం. అయితే ఇదేంటి? మీరు అనుకున్నట్టు తను నా లవర్ కాదు, నా అసిస్టెంట్. నీ గురించి అంతా తెలిసిపోయింది. నన్ను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు నీ సెల్ మర్చిపోయావు. చీట్ చేసావురా. నీ ఫ్రెండ్స్ తో కలిసి చీట్ చేశా. నీ వెనకాల తిరుగుతున్నానని అడ్వాంటేజ్ గా తీసుకుని మీ ట్రూప్ లో పాడానని, నిన్ను లవ్ చేశానని నాకు అబద్ధం చెప్తావా? సిగ్గులేదా? నేను ప్రేమించడానికి ఇంత మోసం చేస్తావా? అసలు ఇదంతా నిజమని నమ్మి నేను నిన్ను ప్రేమిస్తే అలాంటి ప్రేమని ఏం చేసుకుంటావు? అది నందు ఒకసారి నేను చెప్పే. ఇంకేం చెప్పొద్దు. గుడ్ బై. తప్పు నాదే మావా. తప్పెవరిదైనా తప్పేగా చేసాం. బాధగా లేదరా? బాధ లేదరా, లవ్ ఉంది, అదే మిగిలిపోయింది. రే ఒకసారి నీ ఫోన్. దేనికిరా? ఆ అమ్మాయిదా నీ నంబర్ లేదుగా? లేదు. ఓకే. కానీ రే, కమ్ టు మెహర్ బాబా ఆశ్రమం ఇమీడియట్లీ. గంగాధర్. ఈ ఫోటోలో ఉంది ఎవరు మమ్మీ? ఆయన ఆర్ఫన్ స్కూల్ ప్రిన్సిపల్ గంగాధర్ గారు. నేను చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాను. డ్రైవర్, మెహర్ బాబా ఆశ్రమం ఎక్కడో తెలుసా? అక్కడికి వెళ్ళు. రే ఏంట్రా అలా మెసేజ్ ఇచ్చావు? నందు నాతో ఉన్నప్పుడు 2-3 టైమ్స్ ఆర్ఫన్ స్కూల్లో డ్రాప్ చేశాను రా. తను ఇండియా రావడానికి, అక్కడికి వెళ్ళడానికి ఏదో లింక్ ఉంది, అందుకే తనకు అలా మెసేజ్ చేశాను. అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందని. అరే మావా, ఇంత జరగక కూడా ఇంకా అవసరమారా? తను ఎక్కడికి వెళ్తే మనకెందుకురా, వదిలే. రే నందు నన్ను లవ్ చేయట్లేదని చెప్పి తన ఈ సిచ్యువేషన్ వదిలేయడం పాపం రా. వాళ్ళ నాన్నే తన ప్రాబ్లం అయినప్పుడు ఇంకెవరు హెల్ప్ చేస్తారు? పద. సరస్వతి నమస్తుభ్యం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 1 వీక్ లో ఇంత జరిగిందా? సార్, నేను అసలు ఎందుకు ఇండియా వచ్చాను? మీ దగ్గరికి ఎందుకు వచ్చేదాన్ని? చెప్తానమ్మా. మీ అమ్మ చనిపోయే ముందు రోజు నాకు ఫోన్ చేసింది. నువ్వు వస్తావని, నీకు సహాయం చేయమని చెప్పింది. ఆ కుర్రోడెవరో వెతికి ఈ డాక్యుమెంట్స్ అతనికి ఇమ్మని నాకు పంపించింది. తర్వాత అమ్మ చనిపోయిందని విన్నాను, చాలా బాధపడ్డాను. ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఆ కుర్రాడి అడ్రస్ కోసం మన ఇద్దరం వైజాగ్లోని బోస్టల్ స్కూల్కి వెళ్ళాం. మేడం, మీరు అడిగిన ఇయర్ ఫైల్స్ ఈ మధ్య ఇక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో అన్ని కాలిపోయాయి మేడం. ఒక పని చేయొచ్చు మేడం, ఆ టైంలో మూర్తి గారని స్పోర్ట్స్ కోచ్ ఉండేవారు. ఆయన పిల్లలతో బాగా క్లోజ్గా ఉండేవారు. ఆయన్ని కలిస్తే మేబీ డీటెయిల్స్ దొరకచ్చు. ఆయన ఎక్కడ ఉంటారు? మూర్తి గారు ప్రెసెంట్ చాలా పెద్ద కోచ్ అండి. ఆటోరాక్ స్పాన్సర్ చేసే ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ కి ఆయనే కోచ్. హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్ ఉంది, వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈ నెల 20వ తారీఖున మూర్తి గారు వైజాగ్ వస్తారని చెప్పారని ఆ విషయం నా దగ్గరకు వచ్చి చెప్పాళ్ళు. అప్పుడు వెళ్ళిందని ఇదిగో ఇప్పుడే రావడం. అంటే అమ్మ ఆఖరి కోరిక తీర్చడానికి నేను ఇండియా వచ్చానా? అవునమ్మా. డాడీ ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు. డబ్బు కోసం అయినా నా దగ్గర అంతా దాచారు. జరిగింది వదిలే అమ్మా. బై ది గాడ్ గ్రేస్ ఇప్పుడు నీకు అంతా తెలిసింది. నీకు ఇప్పుడు అమ్మ కోరిక తీర్చడం ఇంపార్టెంట్. కోచ్ మూర్తి గారు 20 డేస్లో వైజాగ్ వస్తారన్నావు. ఆల్రెడీ 15 డేస్ గడిచిపోయాయి. ఇంకో 5 డేస్ వెయిట్ చేస్తే మూర్తి గారిని కలవచ్చు,
ఆ కుర్రాడి గురించి తెలుసుకోవచ్చు. రారా, ఇదిగో ఈ డాక్యుమెంట్స్ తీసుకో. వస్తాను సార్. మంచిదమ్మా. పద 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 పద. నందిని, అమ్మా మీ నాన్నకి నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే నేను లండన్ తీసుకెళ్ళిపోతాను. తెలియనివ్వను సార్. ఈ 5 days డాడీని మేనేజ్ చేసి లండన్ వెళ్లకుండా వైజాగ్ వెళ్తాను. అదేంట్రా ఓన్లీ క్లైమాక్స్ వినిపించింది? వాళ్ళ నాన్నకి తెలియకుండా వైజాగ్ వెళ్ళడం ఏంట్రా? నందిని వాళ్ళ ఫాదర్ వచ్చాడ్రా. ఏంట్రా నందిని వాళ్ళ ఫాదర్ వచ్చాడు. డాడీ మ్యూజిక్ బ్యాండ్ ఆఫీస్ లో ఉన్నారా? ఏంటి సార్ ఇలా వచ్చారు? వేర్ ఇస్ మై డాటర్? అది ఉంటే నా దగ్గర ఉండాలి, లేకపోతే ఇక్కడ రిహర్సల్స్ కోసం రావాలి. ఎక్కడుంది? ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, డాక్యుమెంట్స్ కూడా రాయించుకున్నారు. ఏదైనా తేడా జరిగితే అసలు మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఇదిలో వచ్చిన ఎంట్రీ అవ్వలేదేంటి? అవును కదా. డాడీ ఇలా వచ్చారు? ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏంటి తేజ్, డాడీకి చెప్పలేదా? మన ఇద్దరం ప్రాక్టీస్ కి వెళ్ళాం కదా. వెళ్ళాం కదా. డాడీ తేజ్ చాలా గ్రేట్ డాడీ. ఫ్యూచర్ AR రెహమాన్. మ్యూజిక్ ప్రోగ్రామ్ ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేశాడో తెలుసా? ఇమ్మీడియట్ గా వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ ఏంటి, ఇక్కడే ప్రాక్టీస్ చేయాలన్నారుగా. ఇప్పుడే చేంజ్ అయింది డాడీ. కదా తేజ్? అంతే కదా. తిట్టాల్సిన తిట్టేసి ఇప్పుడు ప్లేట్ మార్చేయింది. అంటే వాళ్ళ నాన్న తెలియకుండా వైజాగ్ వెళ్ళాలి కదా, అందుకే ప్లేట్ మార్చిందనమాట. అమ్మని దీనికి ఇప్పుడు వస్తా చూడు. సార్ మా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, ఇక మీరు మీ అమ్మాయిని తీసుకుని లండన్ బయలుదేరొచ్చు. నువ్వు వాపనా, నేను డీల్ చేస్తా కదా. అమ్మా లేవండి, ఇంకా బయలుదేరండి. వాట్ హ్యాపెన్? మా వాడికి మూడ్ బాగోలేదు, లవ్ బ్రేకప్ అయింది, ఫుల్ అప్సెట్ లో ఉన్నాడు, ప్రోగ్రామ్ చేయడు. సార్ మీరు దయచేసి వెళ్ళొచ్చు. గట్టిగా పదమ్మా వెళ్దాం ఇక్కడి నుంచి. 1 minute డాడీ. ఏంటి తేజ్, నీకు బ్రేకప్ అయిందా? నాతో చెప్పనే లేదు. ఎవరా అమ్మాయి చెప్పు, నేను కన్విన్స్ చేస్తాను. నీ తెలియదు, అదో పెద్ద మొండిగట్టం, సెల్ఫిష్. దాని పనిలో అవడం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడేస్తుంది. దాన్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం, నీ వల్ల అవదలే. ఏంట్రా ఓవర్ చేస్తున్నారు? మేము అబద్ధాలు ఆడితే తట్టుకోలేకపోతున్నావు, నువ్వు మాత్రం ఆడేస్తావా? ఏంట్రా వాగుతున్నావు? యా, నువ్వెవరినో కలవడానికి వైజాగ్ వెళ్తున్నావు, ఆ విషయం మాకు తెలుసు. ప్లీజ్, నేను ఎంత డబ్బైనా ఇస్తాను, నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్. ఏంటి డబ్బు ఇస్తావా? అంటే మేము అంత చీప్ గా కనిపిస్తున్నావా? సారీ, ఏదో కంగారులో మాట్లాడాను, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి. ఏంటమ్మా ఏంటి డిస్కషన్? ఇంతకు వైజాగ్ ప్రోగ్రామ్ ఉందా లేదా? డాడీ వస్తున్నారా, నన్ను తీసుకెళ్తానని చెప్పండి. రే ఆఫీషియల్ గా అడుక్కుంటుంది, ఓకే చెప్పారా? సరే ఓకే సార్, ప్రోగ్రామ్ కన్ఫర్మ్. మీ అమ్మాయిని వైజాగ్ తీసుకెళ్తున్నాం, రేపు తేజ్ వచ్చి పికప్ చేసుకుంటాడు, రెడీగా ఉండు. డాడీ మీరు మాత్రం 20th వైజాగ్ వచ్చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు మనం లండన్ వెళ్ళాలి. హలో, వెనక్కి కూర్చోడానికి ఇది టాక్సీ కాదు, వచ్చి ముందు కూర్చో. ఏనందు ఫోన్ చేసావా? హలో, నాతో అనవసరంగా మాట్లాడుకో. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఒక అగ్రిమెంట్ తప్ప. వైజాగ్ వెళ్ళిపోతే నువ్వెవరో నేనెవరో, అర్థమైందా? ఫోన్. అలాగే. మహాగణపతిం శ్రీ మహాగణపతిం శ్రీ మహాగణపతిం మనసా స్మరామి మహా
ఏంట్రా కన్నా వైజాగ్ వెళ్తే నువ్వెవరో నేనెవరోనా? ఇది ట్రైలర్ మాత్రమే. వైజాగ్ వెళ్ళే లోపు నీకు స్ట్రోక్ ఇస్తా. చంపేస్తా. సారీ బాబు, ట్యాంక్ ఫుల్ చేయమా. అక్క. అరే తేజు, అమ్మకు ఒంట్లో బాలేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే త్వరగా వచ్చేరా. నేను వస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు చిన్న పని ఉంది. నువ్వు ఇక్కడే ఒక అరగంట వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. నేను కూడా వస్తా. ఉండమని చెప్పా కదా, వస్తానుండు. అయినా నన్ను ఇక్కడ వదిలేసి నీకు అంత అర్జెంట్ పని ఏంటి? ఆ క్లాస్ ని తినేసి వస్తాను. నేను ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేయాలి? ఈ అమ్మవారి తల్లి చాలా పవర్ఫుల్. నీకేం కావాలో మొక్కుకో, ఈ లోపు నేను వచ్చేస్తాను. తల్లి, వీడి టార్చర్ తట్టుకోలేను. వీడి దగ్గర నుంచి ఎంత త్వరగా వెళ్లే ఛాన్స్ ఉంటే అంత త్వరగా పంపించే తల్లి, ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నాడు? ఓరి దుర్మార్గుడా, ఆకలిస్తే ఏ ఇంట్లోకైనా దూరిస్తావా? అక్క అక్క, హ్యాపీ బర్త్డే రా. దీనికోసం పెద్ద ఒంట్లో బాలేదని చెప్పావు. మామూలుగా పిలిస్తే నువ్వు రావు కదా, అందుకే అలా చెప్పాను. లూజు. పెద్ద తెలిస్తే ఏమవుతుంది తెలుసా? ఏం కాదులేరా. నేను బయలుదేరుతున్నా. ఒరే తేజ్, ఒక్కసారి నా మాట వినరా. నేను బయలుదేరుతున్నా. ఒరే తేజ్, ఉండరా, నా మాట వినరా. ఒరే తేజ్. ఎవరు? మీ ఇంటికి దొంగోడొచ్చాడు. వచ్చాడా? నాకు తెలుసు, ఈ రోజు వాడు పుట్టినరోజు. ఎవరదినా? దొంగోడొచ్చాడంట. సూపర్. నువ్వు వాడితో వచ్చావమ్మా? అందరూ లూజా? ఎవరక్కా? స్మోక్ పాపా. ఓ రామానందిని, నా పేరు వీళ్ళకి. మమ్మీ పెద్దలేస్తారు. అమ్మ, పిన్ని, అత్తమ్మ, మరదళ్ళు. ఇద్దరికి నెక్స్ట్ మంత్ పెళ్లి. కోతి నా చెల్లి. లక్ష్మి, ఏంటా శబ్దం? ప్రశాంతంగా పడుకోలేవరా? ఏంటా శబ్దం? మర్చిపోయారా, ఈరోజు తేజు పుట్టినరోజు. వాడే లేనప్పుడు పుట్టినరోజు ఏంటి? పోయి పడుకోండి. అర్ధరాత్రి పూట. ఎవరా ఆంటీ ఆయన అలా అరుస్తున్నారు? ఈ అమ్మాయి ఎవరు? పెద్దనానా, నా ఫ్రెండ్. సమ్మర్ హాలిడేస్ కదా, సో ఇంటికి వచ్చింది. సర్లే, పోయి పడుకోండి. ఏ ఆగాగు, అదేంటి నన్ను నీ ఫ్రెండ్ అని చెప్పావు? తేజ్ ఫ్రెండ్ అని చెప్తే ఇంకేమైనా ఉందా? ఏ లాస్ట్ ఇయర్ అక్క పెళ్లి జరుగుతున్నప్పుడు అప్పుడు వెళ్ళాడు, ఇప్పుడు వచ్చాడు. ఇది తేజ్ ఫ్లాష్ బ్యాక్. ఐషు వస్తున్నా మమ్మీ. వీడికి ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? వైజాగ్ కి కోచ్ రావడానికి ఇంకా 4 days పడుతుంది. ఈలోపు వీడితో బయటికి వెళ్తే నన్ను ఫుల్గా ఆడేసుకుంటాడు. ఈ 4 days ఇక్కడ ఉంటేనే నాకు సేఫ్. ఎలాగైనా ఇక్కడే ఉండాలి. ఎందుకంటే నీకు ఒంట్లో బాగాలేదని చెప్పి పిలిపించి. చిన్నోర్మై, లేకపోతే నువ్వు వస్తావా? తిను. హ్యాపీ బర్త్డే నాన్న.
హే రామ్మా రా, ఇలా పట్టుకో. అమ్మా అదో వేస్ట్ అమ్మా. 5 minutes వస్తున్నా. కాలు నొప్పిగా ఉంది, 2 days తర్వాత వెళ్దాం. ఏంటి సెట్టింగా? అంత లేదు, 2 minutes లో వచ్చేస్తాను, బయలుదేరదాం. ఏంటి బయలుదేరుతున్నావా? అమ్మా పెద్దనాన్ని చూస్తే ప్రాబ్లం అవుతామ్మా. అంటే నాకు నిజంగా ఒంట్లో బాగాలేకపోయినా వెళ్ళిపోతావా? ఇలా ఎన్ని రోజులు దూరంగా ఉంటావురా? మీ మీద ప్రేమ ఉంటే ఉంటాడా ఆంటీ? ఏంటి ఫిట్టింగా? క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ట్రూప్. రేయ్ పక్కింటోళ్ళు లైట్ వేసాడరా, ఎవడైనా చూసాడంటే ప్రాబ్లం అవుద్ది. బాబాయ్ వెళ్ళిపోతున్నా నేను. మార్నింగ్ వెళ్దామని నోరు మూసులు పడుకో. వెళ్ళండి, అందరూ వెళ్ళి పడుకోండి. ఓయ్ తొందరగా రెడీ అవ్వు, బయలుదేరాలి. పెద్దనాన్న లేచే లోపు మనం వెళ్ళిపోవాలి. బాత్రూమ్ ఇక్కడ లేదు, పైన రూమ్ లో ఉంది, వెళ్ళు. ఎలాగైనా ఇక్కడే ఉండేటట్టు ప్లాన్ చేయాలి. ఎలా? ఎస్, కార్ కి కొట్టేస్తే ఎలా వెళ్తావురా? అందరూ వచ్చేస్తున్నారు. నువ్వు వస్తానంటావు కానీ రావు. పెద్దనాన్న పెద్దనాన్న. That's not my problem. అయితే వైజాగ్ ప్రోగ్రామ్ కట్టు. బీరువాల నా పర్సుంది, తీసురా. హలో వీరాచారి, మా గది తలుపులేస్తే గొళ్ళెం పడిపోతుంది, ఒకసారి వచ్చి సరిచే. చుట్టాలందరూ వచ్చేస్తున్నారు, సరేనా? ఏంటమ్మా నువ్విక్కడున్నావేంటి? ఓ, తేజ తీసుకెళ్ళిపోతాడని భయంతో దాక్కున్నావా? నేను వాడిని ఒప్పిస్తానులే. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఏయ్ ఏంటి బీరువాతో మాట్లాడుతున్నావా? ఏం లేదు, కనపడ్డం లేదు. మీరు వెళ్ళండి, నేను వెతికి తెస్తాను. సరే, నేను కింద వెయిట్ చేస్తా. ఎంత ప్రేమిస్తే మాత్రం ఇలా చేస్తావా? నోర్మోయ్, అన్ని పెళ్ళైన తర్వాతే. ఓకే అమ్మా. వాట్స్ హ్యాపెనింగ్? అన్ని పెళ్ళైన తర్వాతేనమ్మా. రా. అక్కర్లేదు. పెదనాన్న వేడిగా ఉంది. తను నీ ఫ్రెండ్ కదా? ఏంటి గోడెక్కుతోంది? చూస్తాను పెదనాన్న. నందిని, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏయ్ తొందరగా రా. రే పెదనాన్న చూసాడు రా. నువ్వు వెళ్ళు, నేను తర్వాత పంపిస్తా. ఓకే ఓకే, అమ్మో టెంపుల్ దగ్గర పంపించేయి. సరే సరే. ఏం లేదు పెదనాన్న, మిమ్మల్ని చూసి భయపడుతోంది. నన్ను చూసా? ఏంటమ్మా? ఏమండి విశ్వనాథం గారు? వస్తున్నా. కార్ ఇది ఇక్కడే పెట్టానే. అరే అక్కడుందేంటి? ఎరా, ఆ రోజు మీ పెద్ద నీ నూళ్ళో నుంచి తరిమేశాడని తెలిసి ఇన్ని రోజులు మేము మూసు కూర్చున్నాం. ఎంచక్క నువ్వు ఇక్కడికి వచ్చి నీ ఇష్టానికి తిరిగేస్తున్నావు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందిరా ఈ కథ? అదేం లేదు అజయ్. రాయ్ ఎలా ఉండరా వీడి పెద్దనాన్ని? అజయ్ నేను వెళ్ళిపోతున్నా అజయ్, మళ్ళీ రాను. నువ్వేం చెప్పినా చేస్తాను, పెద్దనాన్ని మాత్రం పిలవద్దు ప్లీజ్. ఏంట్రా చేసేది? నందిని నువ్వు వెళ్ళిపో.
అమ్మాయిని ముట్టుకోవద్దు బా. అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు బావా. ప్లీజ్ బావా, అమ్మాయిని వదిలేమని చెప్పా. నీ ఎమోషన్ చూస్తేనే తెలుస్తుందిరా అమ్మాయికి నీకు ఎంత సంబంధం ఉందో. ఇలాగే కదరా చిన్నప్పటి నుంచి నీ చెల్లిని ప్రేమించాను. దాన్ని తీసుకెళ్లి ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే నాకేలా ఉంటుందిరా. ప్లీజ్ బావా, నీకు దండం పెడతాను, అమ్మాయిని వదిలేమని చెప్పా. పట్టండి రా దాన్ని. వదలండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నందిని నువ్వు వెళ్ళిపో. ఆ రోజు నీ మాటని గౌరవించి వాడిని ప్రాణాలతో వదిలేస్తాం. కానీ ఈరోజు వాడు నీ మాటకు విలువ లేకుండా నీ ఇంటికొచ్చి వెళ్ళడమే గాక నా కొడుకును కొట్టాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇందులో పెద్దనాన్న తప్పేం లేదు. నేను ఈ ఇంటికి వచ్చిన విషయం ఆయనకు తెలీదు. దయచేసి ఆయన ఏమనకండి. పాపరా, ఎందుకే నేను బతుకుండగానే ఎన్నిసార్లు తలకొని పెడుతున్నాడు. అయినా నేను నీకు చెప్తున్నానేంటి? మీరందరూ కలిసే నన్ను మోసం చేశారు కదా. అయ్యా, తప్పు నాదే. నన్ను ఎవరు కాళ్ళ మీద పడమంటారో చెప్పండి. నువ్వు ఎవరి కాళ్ళ మీద పడక్కర్లేదు పెద్దనాన్న. దరిద్ర మోహందానా, మళ్ళీ ఎందుకు వచ్చావే? అసలు ఈ గొడవలకి మీరిద్దరే కారణం. నిన్ను నన్నేమైనా అనండి నాన్న, అన్నేమనకండి. శ్వేత, సారీ అన్నయ్య, నన్ను ఆపొద్దు. పెద్దనాన్న, అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసా? నేను ఆదిత్యను కథన్ని ప్రేమించాను. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత నా కోసం వెయిట్ చేస్తున్న ఆదిత్యతో కలిసి నేను వెళ్ళిపోయాను. త్వరగా వెళ్ళండి, తొందరగా వెళ్ళండి ప్లీజ్. మీ అన్నయ్య ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి లేపుకెళ్ళిపోతారా? లేపుకెళ్ళిపోతా? నేనే తనని రమ్మన్నాను అన్నయ్య. మాట్లాడుకో, అంత దిగిపోయావు నువ్వు. తనని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నానన్నయ్య. అది ముందే చెప్పాలి. చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. అందుకని ఇలా చేసేస్తావా? ఒక్కసారి మీ అమ్మ, మీ నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న గురించి ఆలోచించావా? చచ్చిపోతారే. చిన్నప్పటి నుంచి పిచ్చిగా ప్రేమించిన అజయగాడికి ఏ సమాధానం చెప్పాలి? అంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు నువ్వు. శ్వేత, మనం వెళ్ళిపోదాం రా. ఏంట్రా వెళ్ళిపోయింది? వెళ్ళిపోతా అంటావు? ఇష్టం సార్. ఇష్టమైతే ఇంట్లో ఒప్పించాలి. వెళ్ళిపోతా. ఏంట్రా పూజ ఇది? నువ్వేనా ఇవన్నీ చేస్తుంది? బాబాయ్ వాళ్ళు తెలిస్తే ఏమైపోతారు? ఏమైందిరా? ఏమైందమ్మా? నేను ప్రెగ్నెంట్ అన్నయ్య. లేమ్మా. గాడ్
బ్లెస్ యు తల్లి. తప్పు చేసింది నేను, కానీ చెల్లి పరువు కాపాడడం కోసం వాడు మన ఫ్యామిలీ దృష్టిలో చచ్చిపోయాడు పెదనాన్న. ఈ రోజు ఇక్కడ ఇంత జరిగాక కూడా తప్పు నాదని చెప్పడు పెదనాన్న. అది నా అన్నయ్య అంటే. ఎందుకు నాన్న నాకు ఇవన్నీ చెప్పలేదు? ఏంటండి ఇది? ఏమండి? సారీ నాన్న, సారీ. ఏంటి పెద్దనాన్న మీరు కూడా? అన్నయ్య నన్ను క్షమించన్నయ్యా. తొందరపడి మొక్కుకున్నాను, దాన్ని క్యాన్సిల్ చేసుకో తల్లి. నేను ఇక్కడే ఉండాలి, తను నాకు కావాలి. నా కోరిక నెరవేర్చు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. రా తల్లి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి అంకుల్? ఏమ్మా, మీ అమ్మని కాపాడిన వాడిని వెతకడానికి వచ్చావా? అవును అంకుల్, మీకెలా తెలుసు? ఇప్పుడే తెలిసింది. మూర్తి గారు, నందిని వచ్చింది. మూర్తి గారు యూకే నుంచి ముందే వచ్చేసారని తెలిసి నేను వైజాగ్ వెళ్ళి కలిశాను. అమ్మా, ఈయన్ని కలిసాక తెలిసింది అబ్బాయి ఇల్లు ఇదేని. తర్వాత పెద్ద అని చెప్పారు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావని. నాకంతా తెలుసమ్మా. మీ అమ్మని కాపాడింది, జైలుకి వెళ్ళింది ఎవరో కాదు, తేజుని. ఏంటి సార్ మీరు చెప్పేది? అవునమ్మా, నా కొడుకే మీ అమ్మని కాపాడింది. తేజ్, మా అమ్మ నీ గురించి అన్ని గంగాధర్ గారు చెప్పారు. చనిపోయేటప్పుడు కూడా మీ అమ్మ నా గురించి ఆలోచించారంట కదా. మీ మదర్ చాలా గ్రేట్ నందిని. ఇవన్నీ తెలియకుండా నేను బాగా హర్ట్ చేశాను. ఐఎమ్ సారీ. ఏం పెద్దనాన్న? రారా. నందిని వచ్చిందా? ఓ, మరి వీడిని ఎందుకు తీసుకొచ్చారు? అడగొచ్చు కదా. అడగొచ్చు. పెద్దనాన్న అసలు ఏం జరుగుతుంది? ఏం లేదు నాన్న, ఇప్పుడే అందరూ చెప్పారు నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావని. నేను నందినితో మాట్లాడతాను. ఓకే? వద్దు పెద్దనాన్న. ఏంట్రా, ఎందుకు వద్దంటున్నావు? నందు నేను లవ్ చేశాను, బట్ నా బ్యాడ్ లక్. తన మనసులో ఏముందో తెలుసుకునే లోపే తనకి యాక్సిడెంట్ అయ్యి మర్చిపోయింది. అయినా సరే తన ప్రేమను ఎలాగైనా దక్కించుకోవాలని ట్రై చేసి తన దృష్టిలో ఒక ఫ్రాడ్లా మిగిలిపోయిన పెద్దనాన్న. ఇప్పుడే తెలిసింది తను నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిందంట కదా. వద్దు పెద్దనాన్న, మనకొద్దు. రే రే, అన్నీ కలిసి వచ్చినప్పుడు ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? అవునరా, ఇప్పుడు చెప్తే నందిని ఒప్పుకుంటుందిరా. ఇప్పుడు ఒప్పుకోవచ్చు, నా కోసం ప్రాణం కూడా ఇవ్వచ్చు, కానీ అది ప్రేమ అవ్వదు, రుణం తీర్చుకోవడం అవుతుంది పెద్దనాన్న. వద్దు పెద్దనాన్న. అది కాదురా. చిన్నప్పుడు మీరే చెప్పారు కదా పెద్దనాన్న, మనం ఎవరికైనా సాయం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి సంతోషం ఆశించాలి కానీ ప్రతిఫలం కాదని. ఇప్పుడు తన్ని ప్రేమించమని అడిగినా తను నా ప్రేమని ఒప్పుకున్నా అది స్వార్థమే అవుతుంది. ప్రేమ అనేది గుండెలోంచి రావాలి, పొందిన సాయం నుంచి కాదు పెద్దనాన్న. నువ్వెవరో తెలియక ముందే నేను ప్రేమించాను. అన్నయ్య, ఇన్ని చెప్తున్నావు, ఒకవేళ తను నిన్ను ముందే ప్రేమించుంటే? లేదురా, మేము వచ్చిన రోజే తన దేవుడి దగ్గర మొక్కుకుంది నా నుంచి వెళ్ళిపోవాలని. తను వెళ్ళిపోతేనే బెటర్. ప్లీజ్, నందుయే వచ్చి చెప్పినా నేను ఒప్పుకోను.
అందరూ ఇక్కడే ఉన్నారా? తేజ్, ఈవినింగ్ ఫ్లైట్. డాడీ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. నేను బయలుదేరుతాను. వస్తానండి. కొంచెం ఆగమ్మా, ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయరా? రా, ఈవినింగ్ కదమ్మా ఫ్లైటు, చాలా టైం ఉంది. తీరిగ్గా భోంచేసి ఆ తర్వాత వెళ్తూ గాని. రండి కదమ్మా. ఒకసారి ఆలోచించు, నా మాట విను. తేజ్, వెళ్దాం. బాయ్. బాయ్. రామ్మా, ప్రోగ్రామ్ బాగా జరిగిందా? తీసుకుంటాడి. ఏంటమ్మా ఇది? దీనికోసమేగా మీరు ఇండియా వచ్చింది. నాతో వచ్చిన తేజే చిన్నప్పుడు అమ్మని కాపాడింది. తను అమ్మ ఇచ్చిన ఆస్తి వద్దన్నాడు. Flying from Vizag to London on flight AI 488. Your flight is ready to leave. Please go to gate 3. హాయ్ నందిని, ఏమ్మా తేజ్కి ప్రపోజ్ చేసావా? లేదు సార్. మీరెవరు? అదేంటమ్మా, ఆ రోజు కాలేజీకి వచ్చావు కదా, మర్చిపోయావా? అవునన్నీ మర్చిపోయాను సార్. నేను ఇక్కడికి వచ్చింది, తర్వాత జరిగింది అంతా మర్చిపోయాను. ఇంత జరిగిందా? బాధపడకమ్మా, ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ రోజు తేజ్కి ఎగ్జామ్ జరుగుతుంటే నువ్వు ప్రపోజ్ చేయడానికి వచ్చావు. ఓ లెటర్ ఇచ్చి తేజ్కి ఇవ్వమన్నావు. నేనేమో స్లిప్ అనుకుని చించేశాను. నువ్వు బాధగా వెళ్ళిపోయావమ్మా. ఎవరు మీరు? డాడీ, జస్ట్ 1 minute. కాదమ్మా, బోర్డింగ్ అనౌన్స్మెంట్ అయింది, వెళ్ళాలి కదా. సారీ సార్.
నా లక్కింతే ఇవన్నీ తేజ్కి చెప్పిన నమ్మడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆగమ్మా, ఆ రోజు నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావమ్మా. సార్ మళ్ళీ ఏంటమ్మా? సార్ పోనీ తేజ్కి పెన్ అయినా ఇస్తారా? తను తెచ్చుకున్నాడమ్మా పెన్ను. ఇది రాసుకున్న పెన్ కాదు. మరి 1 minute. రే ఎగ్జామ్ తర్వాత రాయచ్చు, ముందు బయటికి రారా. ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఇది తేజ్కి ఇవ్వండి, అతనికి తెలుస్తుంది. తేజ్, హూస్ తేజ్? తేజ్ తేజ్ ఎవరు తేజ్? తేజ్ తేజ్ కనిపించలేదు, నువ్వు కనిపించలేదు. మీ ఇద్దరిలో ఎవరికైనా ఈ పెన్ ఇవ్వాలని అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఇదిగో నీ పెన్. థ్యాంక్ యూ సార్. అమ్మా నందిని సార్, వెయిట్ వెయిట్. తేజ్ ప్రొఫెసర్ ఇచ్చారు. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు నేను వచ్చానంట. వచ్చావా? రే ఎగ్జామ్ తర్వాత రాయచ్చు, ముందు బయటికి రారా. ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. నిన్ను ముందే ప్రేమించానని చెప్పడానికి నా దగ్గర దీనికన్నా వేరే ఏం లేదు తేజ్. ఐ లవ్ యూ ఐ లవ్ యూ తేజ్.